హరే కృష్ణ. కేసీ టాక్స్‌కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో భరతుల వారు రామచంద్రమూర్తి వద్దకు వెళ్ళి అమితంగా బాధపడుతూ తన తండ్రి లేరన్న విషయాన్ని రామచంద్రమూర్తికి తెలియజేస్తారు. ఆ విషయం తెలుసుకున్న రామచంద్రమూర్తి అమిత పరివేదన చెంది మందాకిని నదిలో సూర్యాస్తమయం అవుతుండగా తన తండ్రికి జల తర్పణం ఇస్తారు. అలాగే గారపళ్ళ ముద్దలతోటి పిండ తర్పణాలు కూడా చేస్తారు. వాటిల్ని చూసిన కౌసల్యాదేవి అమిత ఆవేదన చెందుతారు. తనని అయోధ్యకు తిరిగి తీసుకువెళ్ళడం కోసం మొత్తం కౌసల్య రాజ్య ప్రజలందరూ వచ్చారన్న విషయాన్ని తెలుసుకుని వారందరూ అక్కడ సేద తీరమని చెప్పి మనం ఆ విషయమై రేపు మాట్లాడుకుందామని చెప్పి రామచంద్రమూర్తి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. రామచంద్రమూర్తి తనని అయోధ్యకు తిరిగి తీసుకువెళ్ళడానికి మొత్తం కౌసల్య నగరమే అంత దూరం నుంచి ప్రయాణం చేసి తన కోసం వచ్చారని తెలుసుకుని వారందరినీ ఆ దండకారణ్యంలో చెట్ల మధ్య సేద తీరమని మనం రేపు ఉదయం మాట్లాడుకుందామని వారితో చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఇక రామచంద్రమూర్తి ఆదేశానుసారం ఇక చీకటి పడుతుంది కాబట్టి కౌశల్య నగరవాసులందరూ ఎంతగానో నడిచి అలిసిపోయారు. అదే కాకుండా ఆ రోజు అక్కడ జరిగిన పరిస్థితి చూసిన వారెవరూ కూడా మానసికంగా సరిగ్గానూ లేరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అందరూ కూడా ఎమోషనల్లీ ట్రిగర్ అయిన వాళ్లే. తండ్రి యొక్క మరణాన్ని అప్పుడప్పుడే జీర్ణించుకుంటున్నాడు రాముడు, లక్ష్మణుడు, సీతామాత. తర్వాత కొడుకుల యొక్క దీన పరిస్థితిని చూచి పరిపరి విధాల పరివేదన చెందుతుంది కౌసల్య, సుమిత్రలు. ఇక వీళ్ళని ఇలాంటి ఒక పరిస్థితుల్లో నెట్టివేశానే అని కైకేయి ఒక ఉలుకు పలుకు లేకుండా, ఒక మాట కూడా మాట్లాడకుండా కంప్లీట్లీ గిల్ట్ అంటే ఒక అపరాధ భావం అంతా కూడా ఆ గుండెల్లోకి ఎక్కేసినదై వశిష్ఠుడు వెనక ఉంటుంది తప్ప అసలు ముందుకే రావట్లేదు. ఇక భరతుడి పరిస్థితి, శత్రుఘ్నుడి పరిస్థితి వర్ణనాతీతం. ఇక అక్కడ ఉన్న జనులందరూ కూడా ఏడ్చి అలిసిపోయారు. మనుషులే కాదు, వచ్చిన మృగాలైన ఏనుగులు, గుర్రాలు కూడా చాలా అలిసిపోయాయి. ఇక ఆ రాత్రి ఎలా గడుస్తుందో అనే ఒక బాధ లేకుండా, అలిసిన మనిషి ఎలా అయితే సొమ్మసిల్లి నిద్రపోతాడో అలాగా ఆ కౌశల నగరవాసులందరూ కూడా తలా ఒక చెట్టు కింద, తలా ఒక పుట్ట నీడలో, తలా ఒక ఛాయ నీడలో, తలా ఒక వృక్షం మొదల్లో వెతుక్కొని అందరూ పడుకున్నారు. ఇక సూర్యోదయం అవవస్తుంది. రామచంద్రమూర్తి ప్రొద్దున్నే ఆయన సూర్యోదయానికి ముందే లేచాడు. ఒంటరిగా ఆయన ఆ మందాకిని నదిలోకి వెళ్ళాడు. ఆ మందాకిని జలములతో లెగుస్తున్న సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఆయన అక్కడ కాసేపు మెడిటేషన్ చేసుకున్నాడు రామచంద్రమూర్తి. ప్లస్ చాలా దీర్ఘంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. చాలా గంభీర స్వభావంతో ఉన్నాడు. ఇక రామచంద్రమూర్తిని అనుగమిస్తూ కాసేపటికి లక్ష్మణస్వామి, భరత, శత్రుఘ్నులందరూ కూడా వచ్చి ఆ మందాకిని నదిలో మునిగి వాళ్ళ యొక్క కాలకృత్యములు, నిత్య నైమితిక కర్మలు, సంధ్యావందనాది క్రియలు అన్నీ ఆచరించి ఇక వాళ్ళందరూ రాముడి కోసమై ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఒక ధర్మ పరిషత్, సభా పరిషత్, ధర్మ నిర్ణయం జరగబోతుంది. ఎందుకంటే అందరి సమక్షాన భరతుడు, రాముడు, వశిష్ఠాది ఋషులందరూ చూస్తుండగా రాముడు నిర్ణయం తీసుకోవాలి. మరి ఏ నిర్ణయం తీసుకుంటాడా అని ఉత్కంఠంగా అందరూ ఎదురు చూస్తున్నారు. రాముడు మాత్రం చాలా దీర్ఘంగా నిన్నటి రోజు ఎంత మానసిక పరివేదన పొందాడో, రాత్రి నిద్రపోయాడు కాబట్టి ఆ దుఃఖాన్ని మొత్తం దిగమింగుకొని ఒక కొత్తతనాన్ని సంతరించుకున్న వ్యక్తిలాగా, ఒక కొత్త వ్యక్తిలాగా తయారయ్యి చాలా దీర్ఘంగా, చాలా ఫోకస్డ్గా వచ్చి ఆయన ఆ సభలో కూర్చున్నాడు. కూర్చోగానే మొట్టమొదట భరతుడు వెళ్ళి రాముడు కాళ్ళని కడిగి ఆ నీళ్లని ఆయన యొక్క నెత్తిమీద జల్లుకొని ఆ నీళ్లను అక్కడ ఉన్న ఆ కౌశల రాజ
నగరవాసులందరి మీదన కూడా చిలకరించి, ఏమిటన్నా మాట్లాడవు, ఇక మనం నిన్న రాత్రి అనుకున్నట్లుగా నేనైతే పట్టాభిషిక్తుణ్ణి కాలేదు, నేను రాజ్య సింహాసనం మీద కూర్చోలేను. ఇంతమంది జనాలందరూ ఇక్కడికి వచ్చింది కేవలం మాకు ఏ రాజు లేడు, ఏ రాజు లేకపోతే మేము ఎలా ప్రశాంతంగా నిద్రపోగలం, అరాచకత్వం నెలకొంటుంది ఆ కౌశల నగరంలో, కాబట్టి రాజారామ నువ్వు దయచేసి రావలసినది అనే ఆర్తితో అందరూ కూడా నిన్ను కన్విన్స్ చేసి తీసుకువెళ్ళటానికి వచ్చారు. కాబట్టి రామ, ఇక ఇక ఈ ఆలోచనలవన్నీ కూడా పక్కన పెట్టి నువ్వు మా యందు దయ ఉంచి కౌశల నగరానికి మనం తిరుగు ప్రయాణం కావలసినది అని భరతుడు చెప్పాడు. రాముడు మాత్రం ఏ మాట మాట్లాడకుండా మౌనం వహించాడు. అక్కడ చాలా మౌనంగా ఉంది పరిస్థితి మొత్తం. కౌసల్య చూస్తుంది, సుమిత్ర చూస్తుంది, వశిష్ఠ వామదేవాది ఋషులు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. రాముడు మాత్రం దీర్ఘంగా ఆ చేతులను తన గడ్డం మీద ఉంచి ఆయన ఆలోచించటం మొదలుపెట్టగానే ఇక భరతుడు రాముడి దగ్గరికి వచ్చి రాముడి యొక్క భుజం మీద చెయ్యి వేసి, అన్నా నా మాట ఆలకించు, ఇక ఎక్కువ ఆలోచించి మాత్రం ప్రయోజనమేమీ లేదు, కాబట్టి నువ్వే రావలసినది అని కోరాడు. కోరగానే అయినా రాముడు ఏమీ మాట్లాడకుండా చాలా దీర్ఘంగా ఆలోచనలో మునిగిపోయాడు ఆయన. అప్పుడిక భరతుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు సంవాదం మొదలు. ఏమిటంటే, అన్నా అసలు నువ్వు అర్థం చేసుకుంటే అసలు దీనికింత ఆలోచించటానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే నా తల్లి కేవలం నా మీదున్న ప్రేమతో నేనే రాజుగా కూర్చోవాలి అనే ఒక మాతృస్వార్థంతో తీసుకున్న ఒక నిర్ణయం ఇది. అందుకనే ఎప్పుడూ లేనిది ఆ రోజు చాలా ఆనందంగా దశరథుడు వస్తే దశరథుడిని ఎన్నో రకాలుగా మ్యానిపులేట్ చేసి దశరథుడు చాలా ఆనందంగా ఉంటే మరుసటి రోజు రాముడికి పట్టాభిషేకం జరగబోతుంది అనే ఆనందంగా ఉంటే, అలాంటి పరిస్థితుల్లో శోకగృహంలో పడుకొని ఒక ఆడవాళ్ళు ఎలా అయితే అలకలు తీర్చుకుంటారో అలా అలిగి అసలు దశరథుడికే అర్థం కాని పరిస్థితుల్లోకి దశరథుడిని నెట్టి అప్పుడు అడగరాని కోరికలు కోరింది. దశరథుడు కూడా తన కలలో కూడా ఊహించుకోలేదు ఇలాంటి ఒక కోరికలు కైకేయి కోరుతదేమో అని ఊహించలేక, ఆ ఊహకి అందక ఆయన గతంలో తనే 2 వరాలు కోరుకోమన్నాడు కాబట్టి, ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాడు కాబట్టి, రాజ్యంలో మరుసటి రోజు నుంచి ఆయన రిటైర్ అయిపోతాడు కాబట్టి, నిన్ను పట్టాభిషిక్తుడిని చేస్తాడు కాబట్టి, ఏవో కోరికలు ఉంటాయి అనుకున్నాడే తప్ప ఇలాంటి ఒక కోరిక కైక కోరుతుందని ఆయన కలలో కూడా ఊహించని వాడై, సరే నువ్వు కోరుకో, నేను నిన్ను తీరుస్తానన్నప్పుడు కేవలం ఒక స్వార్థం, కేవలం కుళ్ళు, కేవలం కల్మషం అనే కొన్ని చెడ్డ గుణాలతో నా తల్లి కోరుకుంది తప్ప అక్కడ అంత పెద్ద ధర్మమేమీ లేదు. నువ్వు ఇంత దీర్ఘంగా ఆలోచించడానికి అక్కడ పెద్ద మ్యాటర్ ఏమీ లేదు. నువ్వు అంతలా ఆలోచించవద్దు. కేవలం ఒక ఆడదాని స్వార్థం కోసం ఇంతమంది పరివేదన పొందకూడదు. ఆ మాటికి వస్తే నా మనసులో నేను అనుకునేది ఏమిటంటే, నా తండ్రి కైకేయిని నెత్తిమీద పెట్టుకున్నందుకు గాను తగు మూల్యం చెల్లించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఎందుకంటే ఆ దశరథుడు ఎంత ప్రేమ చూపించాడో కైకేయి, ఆఖరికి ఆ కైకేయి వల్లనే ఆయన మరణించే పరిస్థితుల్లోకి జారుకున్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వు ఆలోచించవలసినంత ధర్మమేమీ లేదు. ఒక తల్లి స్వార్థపూరితురాలై ఇంకొక మంతర అనే ఒక ఆడదాని మాట విని ప్రేరేపితురాలై విషం చిమ్మింది. ఆ విషం యొక్క రిజల్టే ఇవాళ ఇంతమంది ఇక్కడికి రావటం, మన తండ్రి గారు మరణించటం, మనందరం దుఃఖశోకంలో మునగటం. కాబట్టి నువ్వు దయచేసి దీర్ఘంగా ఆలోచించటం మానేసి అటువంటి విషయాలను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిగణించకుండా, అటువంటి వాగ్దానాలు అంటే రాగద్వేషాలలో ఇచ్చిన వరాలు కావు, రాగద్వేషాలలో తీసుకున్న నిర్ణయాలు కావు. కాబట్టి మన తండ్రి గారు ఏమీ ఇష్టపూర్వకంగా నిన్ను పంపించలేదు రామా. ఇష్టపూర్వకంగా పంపించి ఉంటుంటే ఆయన ఇలా కృంగి కృషించి రామా రామా అని ఏడ్చుకుంటైతే చనిపోయేవాడు కాదు. కాబట్టి
జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోయి ఇక క్షత్రియ ధర్మాన్ని ఆచరిస్తూ నువ్వొచ్చి రాజదండనాన్ని చేతిలో పట్టుకొని మళ్ళీ అయోధ్యకు కౌశల నగరానికి నువ్వు చక్రవర్తి సార్వభౌమత్వంలో ఉండవలసినది. ఇక అంతే, దిస్ ఈజ్ ద కంక్లూజన్ అని చెప్పి భరతుడు కూర్చున్నాడు. కూర్చోగానే ఫస్ట్ రామచంద్రమూర్తి భరతుడితో అన్న మాటలు ఏమిటంటే, భరత, నేను మాటి మాటికి చూస్తున్నాను నువ్వు మాతృదూషణ చేస్తున్నావు. నీ తల్లిని నువ్వు అనరాని మాటలంటున్నావు. నేను నీకొక వర్షం చెప్తాను, నువ్వు విను. అసలు తల్లి చేసిన తప్పేమిటి? నీ దృష్టిలో కైక ఆ రోజు శోకగృహములో పిలిచి అలిగి దశరథుడిని నాకు 2 వరాలు నువ్వు ఇప్పుడే తీరుస్తావా అని ఆయన ఊహించలేని వరాలు అడిగింది అని నువ్వు అనుకుంటున్నావు. విధి అనేది ఒకటి ఉందని నువ్వు నమ్ముతావా, నమ్మవా? మనమొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు. అలాంటి ఒక పరిస్థితి మీద నీకు నమ్మకం ఉందా లేదా? ప్రతిదీ నువ్వే అన్నీ నీ కంట్రోల్లో పెట్టుకోవాలని నువ్వనుకుంటున్నావా? లేదా పైన కాలము, దైవము, దైవ నిర్ణయము అనేది ఉంటుందనే నమ్మకం నీకుందా లేదా? అంటే దానికి భరతుడు లేచి, ఖచ్చితంగా దైవ నిర్ణయం అనేది ఒకటి ఉంటుంది, కానీ ఎవరో ఒకళ్ళ స్వార్థానికి ఇంతమంది బలైపోకూడదు కదా అన్నయ్య. నువ్వు గాని రారాజువయ్యి ఇక్కడ పాలిస్తుంటే ఇవాళ ఇలాంటి ఒక పరిస్థితి వచ్చేదే కాదు. కేవలం ఒక ఆడదాని స్వార్థం కాదిది. ఖచ్చితంగా మంచైనా చెడైనా ఒక మనుష్య రూపంలోనే వస్తుంది కదా మనకి. అంటే మనకి ఏదన్నా ఒక ఆపద వచ్చిందంటే ఖచ్చితంగా కాలమో దైవమో వచ్చి ఆ ఆపదను తనుగా సృష్టించదు కదా. దైవం మనుష్య రూపేణ అన్నట్టు ఒక మనుష్య రూపంలోనే కదా మనకు ఒక మంచి గాని చెడు గాని జరుగుతుంది. కాబట్టి మనం లోతుగా పరిగణిస్తే దీంట్లో ఎటువంటి ధర్మాలోచన ఏమీ లేదు. కైకేయి ఏమీ తన భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కానీ, తన రాజ్యం సుభిక్షగా ఉండాలని కానీ తను అనుకొని తీసుకున్న నిర్ణయమేమి కాదే. కేవలం మంతర యొక్క మాటలు విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పూర్తిగా మనసు నిండా విషం చేర్చుకొని స్వార్థపూరితంగా తీసుకున్న నిర్ణయమే. ఒకళ్ళ స్వార్థానికైతే ఇంతమంది బలి కాకూడదు. దాన్ని దైవ నిర్ణయం అని అనుకోవటం అది అంత సబబుగా లేదు. అది తెలివి తక్కువతనముగా నేను పరిగణిస్తున్నాను అన్నాడు భరతుడు. ఇప్పుడు రామచంద్రమూర్తి భరతుణ్ణి చూస్తూ, అయితే ఇలాంటి ఒక పరిస్థితి మనకు కలిగింది. మన తండ్రి గారు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. మనందరం చెట్టుకొకళ్ళము పుట్టకొకళ్ళము వెళ్ళిపోయాం. 4 కొడుకుల్ని కని పుత్రకామేష్టి యాగం చేసి చాలా ప్రేమగా అపురూపంగా అడుగులకు మడుగులొత్తుతూ పెంచుకున్న మన తండ్రి గారు ఒంటరిగా చనిపోతున్నప్పుడు 350 మంది భార్యలు పక్కన లేక, మన 4 పక్కన లేక ఇలా మరణించాడంటే దీనికి ఏమైనా కారణం ఉంటుందా, ఉండదా? దీనిని మనం ఎలా పరిగణించాలని నువ్వనుకుంటున్నావు? అంటే లోతుగా భరతుడు యొక్క మనసుని ఆధ్యాత్మిక దృష్టికోణంలోకి నెట్టే ప్రయత్నం రామచంద్రుల వారు చేస్తున్నారు. సరే, మన తండ్రి గారు తప్పు చేసి ఉండవచ్చు. ఆ ఋషికుమారుడు శ్రవణకుమారుణ్ణి ఆయన తెలియక సంహరించి ఉండవచ్చు. అదే కదా చనిపోతూ చనిపోతూ కౌసల్యకు ఆయన చెప్పుకుంది, నేను ఇంత పరివేదన ఎందుకు పొందుతున్నాను అంటే నా వల్ల నా చిన్నతనంలో ఒక తప్పు జరిగింది. అప్పుడు నాకున్న శాపము కారణంగా నాకు ఇలాంటి దుస్థితి కలిగింది. కాబట్టి మనందరం కూడా కర్మబంధీయులమే కదా అన్నా. కాబట్టి మన తండ్రి గారు చేసిన ఒక పనికి గాగా ఒక ప్రారాబ్ధం ఆయనని వెంటాడి ఆ కర్మఫలంగా ఆయన ఒంటరిగా మరణించవలసి వచ్చింది. ఇవాళ అలా చూసుకుంటే ప్రతిదానికి ఏదో ఒక కర్మబంధనం అనేది ఉంటుంది. ఇవాళ నా తల్లి చేసిన పనికి కూడా ఖచ్చితంగా నా తల్లి బాధపడే పరిస్థితి ఒకటి వస్తుంది. కానీ మనం ఎప్పుడూ కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాత్వికులు కానీ ప్రజ్ఞావంతులు కానీ రాగద్వేషాలు లేకుండా నలుగురికి హితమేంటో ఆ నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కైకేయి తీసుకున్న నిర్ణయంలో స్వార్థం తప్ప నాకు ఎటువంటి ధర్మమూ కనపడట్లేదు అనగానే భరతుడికి అన్నిటికంటే ముందు రాముడు తనని ఆధ్యాత్మిక దృష్టికోణంలోకి వైరాగ్యానికి నెడుతుంటే భరతుడు మాత్రం చాలా లాజికల్గా మాట్లాడుతున్నాడు.
ఈ లాజికల్‌గా భరతుడు మాట్లాడటం వెనకాల ఒక ఆంతర్యం ఉంది. ఏమిటంటే ఆయనకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలీదు. కాబట్టి ఇవాళ వశిష్ఠుడిని ముందుకు పిలిచాడు. గురువుగారైన వశిష్ఠ, మీరు మధ్యలో జోక్యం చేసుకోవలసినది. నేనిప్పుడు అడిగే ప్రశ్నలకు మీరు జరిగిన వృత్తాంతాన్ని చెప్పవలసినది. భరతా, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కైకేయికి పుట్టావు కాబట్టి, కైకేయి మనసులో స్వార్థం కలిగింది కాబట్టి, నా కొడుకే రాజసింహాసనం మీద కూర్చొని ఉండాలి అని అనుకుంది కాబట్టి, కైకేయి నోటి వెంట ఈ మాట వచ్చింది అనేది నీ యొక్క ఊహాగానం. అంటే కాదా అని అడిగాడు భరతుడు. ఇప్పుడు వశిష్ఠుడిని అడిగాడు రామచంద్రమూర్తి. వశిష్ఠ, సుమంత్ర, మీరందరూ ఎప్పుడూ మా తండ్రి గారిని అనుగమిస్తూనే ఉన్నారు. మీరు చెప్పండి, 349 మందిని పెళ్లి చేసుకున్న దశరథుడికి ఎవరి ద్వారా పిల్లలు పుట్టకపోతే, ఈ కైకేయ రాజ్యవాసులలో ఖచ్చితంగా సంతానలేమి సమస్యలు లేవు. అక్కడ ఉన్న గుర్రాలు కానీ, అక్కడ ఉన్న ఏనుగులు కానీ, అక్కడ ఉన్న స్త్రీలు కానీ చాలా దృఢంగా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ల వల్ల నాకు సంతానం పుడుతుంది, పుట్టవచ్చును అనే ఒక నమ్మకంతో ఈ ఇక్ష్వాకు వంశాలకు తిలకాలను తీసుకురావాలి, నేను నా పితృణం తీర్చుకోవాలని నా తండ్రి మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకొని కైకేయ రాజ్యంలో కైకేయి రాజైన అశ్వపతి గారి దగ్గరికి వెళ్ళి, నాకు మీతో సంబంధం కలుపుకోవాలనుంది, మన 2 రాజ్యాలు చాలా సామరస్యంగా ఉండటం వల్ల మనం ధర్మబద్ధంగా భూమిని ఏలవచ్చును, అందుకు గాను నాకు కూడా సంతానం లేదు కాబట్టి మీ కుమార్తె అయిన ఈ కైకేయిని నాకు దానం ఇవ్వవలసినది, కన్యాదానంగా నాకు ఇవ్వవలసినది అని ఆయనంతట ఆయనే కోరాడు కదా. అంటే సుమంత్రుడు అక్కడ ఖచ్చితంగా రామచంద్ర అలాగే జరిగింది. మరి ఏ షరతులు లేకుండానే అశ్వపతి కైకేయిని ఇచ్చేశాడా కన్యాదానం కింద? అక్కడ తిరిగి కన్యాశుల్కం అడిగాడు. ఏమిటంటే 7 అన్నల మధ్యన పెరిగిన చాలా అపురూపమైన క్షత్రియ కన్యగా, చాలా ధీటుగా ఒక వీరత్వంతో పెరిగింది. సో నా కూతుర్ని కంట్రోల్ చేయటం ఏమీ అంత తేలికైన విషయం కాదు. ఆమె ఒక స్త్రీలాగా కాకుండా ఒక మగవాడిలాగా పెరిగింది, పులిలాగా పెరిగింది, ఆడపులిలాగా. నేను అలా పెంచానామని. మరి ఆమెను నువ్వు హ్యాండిల్ చేయగలవా అంటే దశరథుడు ఏమి చెప్పాడు? ఖచ్చితంగా ఆమెని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు. అంటే పెళ్లి చేసుకున్న ప్రతి భర్త భార్యని కళ్ళల్లో పెట్టుకొనే చూసుకోవాలి. ఇందులో విచిత్రమైన కన్యాశుల్కం ఏమిటంటే, అక్కడ అశ్వపతి అడిగాడు, సరే నువ్వు వయసులో పెద్దవాడివి అయినా సరే నా 18 సంవత్సరాల కుమార్తెని నీకిస్తున్నాను కాబట్టి ఆమె ఫ్యూచర్ కూడా నేను పరిగణించాలి కదా. మరి ఆమెకు పుట్టిన పిల్లలు ఈ రాజ్యాన్ని ఎప్పటికీ ఏలలేరు కదా. ఎందుకంటే కౌసల్య అందరికంటే మొదట నువ్వు పెళ్లి చేసుకున్న భార్య, దాని తర్వాత సుమిత్రని చేసుకున్నావు, దాని తర్వాత 347 మందిని చేసుకొని ఇప్పుడు టోటల్గా 349 అనే సంఖ్య దగ్గర ఉన్నావు. కాబట్టి నువ్వు నాకొక కన్యాశుల్కం ఇస్తే నేను నీకు కన్యాదానం చేస్తాను. ఏమిటా కన్యాశుల్కం? ఖచ్చితంగా కైకేయి కడుపున ఏ కాయ కాస్తుందో ఆ పిల్లవాడికి మాత్రమే నువ్వు రాజ్యసింహాసనాన్ని ఇస్తే అప్పుడు నీకిచ్చి పెళ్లి చేస్తాననే ఒక షరతు పెడితే, దానికి దశరథుడు కన్యాశుల్కంగా, అసలు ఈ మాట నువ్వు అడగనేకూడదు అశ్వపతి, ఎందుకంటే నేనేమి ఈ వయసులో కామం మీద అనురక్తి ఉండో, స్త్రీ శరీరం మీద అనురక్తి ఉండో, భోగ ప్రవృత్తి కోసం నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవట్లేదు. కేవలం నా పితృణం తీర్చుకొని ఇలాంటి ఒక వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి నేను కేవలం పుత్రుడు కోసమే పెళ్లి చేసుకుంటున్నాను. కాబట్టి 349 స్త్రీలతో నేను పిల్లలని ఎలాగో కనలేకపోయాను. ఛాన్స్ ఏమన్నా ఉంటే నీ కూతురుతో కనే ఛాన్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కైకేయి గర్భమున పుట్టే సంతానానికే నేను పట్టాభిషేకం చేసి యావత్ ఇక్ష్వాకుకుల రెస్పాన్సిబిలిటీ, యావత్ కౌశల అయోధ్య రెస్పాన్సిబిలిటీ నేను ఆ పిల్లవాడికే ఇస్తానని చెప్పి ఆయన కన్యాశుల్కంగా ఈ వాగ్దానాన్ని చేస్తేనే పెళ్ళయ్యింది. కాబట్టి మన తండ్రి గారు ఆ మాట ఇచ్చిన తర్వాతనే ఆయన కన్యాదాన మహోత్సవం చేసి వీళ్లకు పాణిగ్రహణ సంస్కారం ద్వారా పెళ్లి చేశాడు. ఇది నిజమా అబద్ధమా అనగానే సుమంత్రుడు వశిష్ఠుడు ఖచ్చితంగా నిజమే, అలాంటిది ఒకటి జరిగింది, దానికి మేమే సాక్ష్యం అని చెప్పారు. అప్పుడు భరతుడు రామచంద్రమూర్తిని చూసి, అయితే ఏమంటావన్నా, నేను కైకేయి కడుపున పుట్టడమే తప్పయిందా? నేను ఆ కడుపులో పుట్టాను కాబట్టి ఖచ్చితంగా నువ్వే ఈ రాజ్యాన్ని తీసుకో అని నా మీదకి ఇప్పుడు నువ్వు తోస్తున్నావా
భరతుడు ఆ మాట మాత్రం మర్చిపోవట్లేదు. భరతుడు ఆ మాట మర్చిపోవట్లేదు. రాముడిని తీసుకువెళ్ళాలనే ఒక దృఢ సంకల్పంతో వచ్చాడాయన. అందుకనే ఇప్పుడు చాలా ధీటుగా ఆయన అంటుందేంటంటే, కేవలం కైకేయి గర్భంలో పుట్టటం అనే ఒక దాని వల్లనే నాకు ఇలాంటి ఒక పరిస్థితి నాకు కల్పించిందా? ఛీ! నా తల్లికి నేను పుట్టకపోయుంటే బాగుండేది అని అనేశాడు భరతుడు. దానికి రామచంద్రమూర్తి, నేను మళ్ళీ చెప్తున్నాను భరత, నీ తల్లిని చూస్తున్న దృష్టికోణం నువ్వు మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాతృనింద పాపం. తల్లి ఒకవేళ తప్పు చేసినా పదే పదే తల్లి తప్పుని మనం వేలువెత్తి చూపించకూడదు. ఎందుకు చూపించకూడదు? ఎందుకంటే ఆ తల్లి మనల్ని నవమాసాలు మోసి మనల్ని కన్నది. మనకి ఈ శరీరాన్ని ఇచ్చేసింది. మనం మనిషిగా పుట్టినందుకు అన్నిటికంటే గొప్ప బహుమతి ఏమిటి అంటే, మోక్ష సాధన చెయ్యటానికి వెన్నుముక నిటారుగా ఉండే శరీరాన్ని మనకు తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టి, తల్లిదండ్రులు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని క్షమించి వెళ్ళిపోవాలే తప్ప వాళ్ళ ముఖాల మీద వాళ్ళని దుర్భాషలాడుతూ అక్కడ నిలబడకూడదు ఏ కొడుకు కూడా. అంటే ఒక ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఒకళ్ళ దగ్గర నుంచి చాలా పెద్ద దానాన్ని పుచ్చేసుకున్నావు. నువ్వు రుణబంధంలోకి వెళ్ళిపోయావు. ఎందుకంటే వాళ్ళ చెయ్యి పైనదైపోయింది, నీ చెయ్యి కిందదైపోయింది. నువ్వు అన్ని దానాల కంటే గొప్ప దానమైన ఈ దేహాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నావు. నువ్వు ఆ దేహం ఉంటేనే నువ్వు సాధన చెయ్యగలవు. ఆ దేహం ఉంటేనే ఈ కర్మభూమిలో ఒక సత్కర్మైనా దుష్కర్మైనా చేయగలవు. అంటే సద్గతి పొందాలన్నా శరీరం కావాలి, అధోగతి పాలవ్వాలన్నా శరీరం కావాలి. ఆ శరీరం అనేది ఈ భవసాగరాన్ని దాటడానికి వాడే నౌక లాంటిది. కాబట్టి ఆ శరీరం అనే ఒక పెద్ద విషయాన్ని తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం తీసుకున్నాం కాబట్టి, ఒకవేళ వాళ్ళెన్నడైనా తప్పు చేసి వాళ్ళ వల్ల మన జీవితాలు ఏమన్నా పాడైనా, మీరు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను ఒక మాట మాట్లాడకూడదు. మనసులలో వాళ్ళ పట్ల వైషమ్యం పెట్టుకోకూడదు. వాళ్ళని క్షమించి మనం ముందుకు వెళ్ళిపోవాలంతే. నువ్వు మాటిమాటికి తల్లి, మాటిమాటికి తల్లి, మాటిమాటికి స్వార్థం, మాటిమాటికి కుళ్ళు, అసూయ అని మాటలు మాట్లాడుతూ అందరిలో తల్లిని దూషణ చేస్తున్నావు భరత. అది ఫస్ట్ మానుకోను. నేను ఈ మాట ఎందుకు సుమంత్రుడు ముందు, వశిష్ఠుడు ముందు వాళ్ళని సాక్ష్యంగా పెట్టుకొని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు కైకేయిలో ఎటువంటి దోషమూ కనబడట్లేదు అన్నాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఒక నిమిషం రాగద్వేషాలను పక్కన పెట్టు, జరిగింది చూసుకో. నువ్వేమంటావు? నేను కైక కడుపున పుట్టినందుకు మాత్రమే నాకు అటువంటి ఒక పొజిషన్, అటువంటి ఒక రాజ్య సింహాసనం నాకు సంక్రమించింది అని నువ్వు అంటున్నావు. నువ్వు పుడితే రాజ్య సింహాసనం నీకు సంక్రమించలేదు. నువ్వు పుడితే ఈ రాజ్యానికి నువ్వే వారసుడు అనే ఒక పొజిషన్ నీకు సంక్రమించలేదు. నువ్వు పుట్టకముందే సంక్రమించింది. మన తండ్రి గారైన దశరథుడు ఆ కన్యాశుల్కం ఇచ్చి ఈ కైకేయి గర్భాన ఎవరు పుడతారో వాళ్లకు మాత్రమే నేను పట్టాభిషేకం చేసి వాళ్ళని ఇక్ష్వాకు వంశ కులతిలకంగా ఈ కౌశల రాజ్య వారసుడుగా నేను నిలబెడతానని ఆయన ఎప్పుడో మాటిచ్చాడు. నువ్వనుకుంటున్నావు కైకేయి కడుపున పుట్టటం వల్ల నీకు అలాంటి ఒక పొజిషన్ వచ్చిందని. కానీ నువ్వే కాదు, నీ ప్లేసులో ఎవరు పుట్టి ఉన్నా వాళ్ళకు ఆ పొజిషన్ వచ్చేది. సో నువ్వు అనవసరంగా కైకను నింద చెయ్యకు అనగానే భరతుడికి కరెక్టే, లాజికల్లీ కరెక్టే. ఎందుకంటే తండ్రే మాటిచ్చి తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ తండ్రి కలగనలేదు దశరథుడు, నాకు రామచంద్రుడు అని ఒక కొడుకు పుడతాడు అని కలగనలేదు. ఆ రోజు ఉన్న ఆపత్కాల ధర్మం. ఎందుకంటే ఆయనకి దీర్ఘకాలమైన వయసు అయిపోతుంది, 60,000 సంవత్సరాలు బ్రతికాడికి. ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు. కాంట్ బట్ పొజిషన్లో అలాంటి ఒక కన్యాశుల్కం ఇచ్చాడు. అయితే ఏమంటావన్నా, ఇప్పుడు నేను పుట్టకముందు అసలు కైక గడుపున ఎవరు పుట్టినా వాళ్ళకి ఇలాంటి ఒక పొజిషన్ వచ్చేది అంటే ఏమంటావు? అంటే ఏమనేదేమీ లేదు భరత. మనం అలా చూసుకున్నా ఇది కేవలం కైక శోకగృహంలో మునిగిపోయి దశరథుణ్ణి మోసం చేసి అడగరాని కోరికలు అడిగి నెగ్గించుకుందనేది మాత్రం తప్పు. ఆమెలా చెయ్యకపోయినా దశరథుడు ఖచ్చితంగా నిన్ను మాత్రమే రాజపట్టాభిషిక్తుణ్ణి చేయాలి. అసలు రాముడికి పట్టాభిషేకం చెయ్యాలన్న ఆలోచన మన తండ్రి గారైన దశరథుడికి వచ్చి ఉండకూడదు. ఎందుకంటే ఆయన అలాంటి ఒక వాగ్దానాన్ని ఇచ్చే ఆవిడని పెళ్లి చేసుకొని తీసుకువచ్చుకున్నాడు. అనగానే పక్కన ఉన్న సుమంత్రుడు లేచి రామచంద్రమూర్తితో అన్నాడు, రామా, నువ్వు చెప్పింది అక్షర సత్యం. అలాంటి ఒక వాగ్దానం జరిగింది. అలాగ ఒక కన్యాశుల్కం ఇచ్చాడు, ఆయన మాటిచ్చే తెచ్చుకున్నాడు. కానీ జనాల యొక్క యోగక్షేమములు చూడవలసిన బాధ్యత రాజుది కదా. నువ్వేమో ధీటైన క్షత్రియుడివి.
నువ్వు చిన్న వయసులోనే వెళ్ళి సిద్ధాశ్రమంలో ఋషులను కాపాడావు. అక్కడ జరుగుతున్న యజ్ఞయాగాదులను సంరక్షించావు. తాటక సంహారం చేసి ఎందరినో హింసిస్తున్న ఒక పెద్ద రాక్షసిని చంపి ఆ అసురుల గుండెలలో సింహస్వప్నంగా నిలిచావు. అంటే ఒక రాజు నిర్ణయం తీసుకున్నప్పుడు కేవలం ఒక వాగ్దానం మీదనే ఆయన నిర్ణయం తీసుకోడు. ప్రజల యొక్క యోగక్షేమాలు, రాజ్యం యొక్క యోగక్షేమం రాజుకి అందరికంటే పెద్ద ధర్మం. దశరథుడు ఏమీ తను ఇచ్చిన వాగ్దానాన్ని మరిచి ఇలాంటి ఒక ప్రతిపాదన రామచంద్రమూర్తినే మనం పట్టాభిషేకం చేస్తామన్న ప్రతిపాదన ఏమీ తీసుకోలేదు. నీకు ఆ అర్హత ఉంది అని భావించాడు. నీ చేత పాలింపబడితే ప్రజలు సుఖంగా ఉంటారని అనుకున్నాడు. దానికి నా మాట పొయ్యినా పర్వాలేదని అనుకొని అలాంటి నిర్ణయం తీసుకున్నాడు తప్ప దశరథుడు ఏమీ నీ మీద రాగంతో విపరీతమైన పుత్రప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదు. కాబట్టి ఖచ్చితంగా దశరథుడు అలాంటి మాట ఇవ్వటం నిజమే. దాని తర్వాత అశ్వపతిని పిలిచి ఆ యుధాజిత్తుని పిలిచి కైకేయిని కూర్చోబెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని ఒప్పించుండేవాడు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? సమయం మించిపోతుంది. దశరథుడికి ఎన్నో చెడు శకునములు కనపడ్డాయి. దశరథుడి జాతక పరిస్థితి బాలేదు. ఆయన సమయం చాలా బ్యాడ్గా నడుస్తుంది. మరి అలాంటి టైంలో ఒక ఆపత్కాల ధర్మంగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. అంటే అదిగో చూడు సుమంత్ర, మళ్ళీ చెప్తున్నాను, కాలం అనేది అన్నిటినీ రూల్ చేస్తుంది. కాలం అన్నిటినీ మారుస్తుంది. ఆయనకి చెడు శకునాలు కనపడ్డాయి, నేను యోగ్యుణ్ణి అని చెప్పి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు అని నువ్వు అంటున్నావు. కానీ నిర్ణయం తీసుకోకముందు అశ్వపతిని కానీ ఆ యుధాజిత్తుని కానీ కైకేయిని కానీ అందరినీ పిలిచి అందరితో సంప్రదింపులు జరిపి తీసుకొని ఉండవలసినది. న్యాయం మాట్లాడితే అలాగే చేయవలసినది. అలా చెయ్యలేదు. దానివల్ల ఇలాంటి ఒక విపత్కర పరిస్థితి వచ్చింది. నా సర్వమేకమస్యేవ కారణం. నా తండ్రి గారు సమయం బాగా నడవట్లేదు, ఆయన తొందరపడ్డాడు. ఆ రోజు వశిష్ఠుడిని మీరు ముహూర్తం పెట్టమని అడగకుండా ఆయనే ముహూర్తం పెట్టేశాడు. అంటే ఎంత తొందరలో ఉన్నాడు అంటే తప్పులన్నీ రాగద్వేషాలలోనే జరుగుతాయి. అందుకనే మనం కాసేపు రాగము ద్వేషము లేకుండా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మనం కైకని కానీ నా తండ్రిని కానీ మనం తప్పు పట్టకుండా మనం మూడవ వ్యక్తిగా దీన్ని చూస్తే కాలం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుంది అని ఎందుకు మనం కాలానికి తల వంచి కాలం ఇచ్చిన నిర్ణయాన్ని మనం ఎందుకు గౌరవించట్లేదు? ఎంతసేపు భరతుడు ఏమిటంటే జనాలందరూ కూడా భరతుడు తన ఒక విషపన్నాగం పన్ని తన అన్నని మోసం చేసి తన అన్నకు వెన్నుపోటు పొడిచి ఆయన ఈ సింహాసనం మీద కూర్చునేటట్టుగా ప్రవర్తించాడు. తల్లి కొడుకులు ఇద్దరై ఇలా సింహాసాన్ని లాగేశారని సంస్కారం లేని వాళ్ళు, పెద్దగా విషయ లోతులు తెలియని వాళ్ళు అంటున్న మాటలను భరిస్తూ ఆయనది భారంగా ఫీల్ అవుతున్నాడు. కానీ ఒకసారి మనం ఇవన్నీ మర్చిపోయి ఒక మూడవ వ్యక్తిగా నిష్పక్షపాతంగా చూస్తే అసలు కైక గర్భాన ఎవరు జన్మిస్తే వాళ్ళకే రాజసింహాసనం ఇవ్వాలి, కానీ ఇంకొక రకంగా ఇవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ నిర్ణయం ఆ షరత్తు ప్రకారమే పెళ్ళే జరిగింది దశరథుడికి. నాకైతే కైకలో ఎటువంటి దోషము కనపడట్లేదు. భరత, నువ్వు కైకని ఒక మాట మాట్లాడటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రాత్రి కాది నిర్ణయం జరిగింది. నువ్వు పుట్టకముందు, నేను పుట్టకముందు, నా తండ్రి కైకను పెళ్లి చేసుకోకముందే ఆ నిర్ణయం జరిగిపోయింది. కాబట్టి ఎప్పటికీ ఆ కౌశల నగరానికి కానీ ఎప్పటికీ ఇక్ష్వాకు కులానికి కానీ దశరథుడి తర్వాత నెక్స్ట్ వారసుడివి నువ్వే. ఇది ధర్మం అనగానే భరతుడు చెప్పాడు, నాకు ఇష్టం లేదు. సరే, నాకే సంక్రమించింది, నేనే రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించాలి. నాకిష్టం లేదు. నా తండ్రి ఆ మాట నా తాతకు ఇచ్చి అప్పుడే నా తల్లిని పెళ్లి చేసుకున్నాడు, చాలా మంచిది. మరి నాకంటూ ఒక అభిప్రాయం ఉంటుందిగా. నేనొక మనిషినా కాదా? నా అభిప్రాయానికి ఒక విలువ ఉందా లేదా? నేను ఆ పొజిషన్కి యోగ్యుణ్ణి కాదు అని నేను భావిస్తున్నాను. నాకు అటువంటి అర్హత లేదు అని నేను కోరుకుంటున్నాను. నా చేతికి ఒకవేళ రాజ్యం వస్తే ఆ రాజ్యాన్ని నేను ఎవరికైనా ఇవ్వచ్చు. అది నాది కదా. నాది అయినప్పుడే కదా నేను ఎవరికైనా దానం చేయగలను, ఎవరికైనా ఇవ్వగలను. కాబట్టి 2 లాజికల్ చెప్తాను రామచంద్ర నీకు. ఒకటి, నాకు ససేమిరా ఇష్టం లేదు.
ఒకవేళ కాదు, కూడదు, నా తండ్రి గారు అలాంటి మాట ఇచ్చారు మా తాతగారికి, ఖచ్చితంగా నువ్వే నెక్స్ట్ వారసుడు అవ్వాలి అంటే నేను పుచ్చుకొని నీకు ఇచ్చేస్తాను. నువ్వు రాజ్యాన్ని ఏలితే చూడాలని నేను అనుకుంటున్నాను. మన వశిష్ఠ సుమంత్రులు కూడా అనుకుంటున్నారు. మాట్లాడటానికి వాళ్ళు లాజికల్ చెప్తున్నారు తప్ప, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనసుల్లో అదే అనుకుంటున్నారు. ఇంతమందిని బాధపెట్టి నేను రాజ్యసింహాసనం మీద కూర్చోలేను. నాకు కూర్చోవాలి అన్న ఆలోచన ఎన్నటికీ లేదు, ఇక ముందు రాదు. కాబట్టి రామా, నువ్వు ధర్మము అనే ఒక దాన్ని పట్టుకొని దాన్ని పరిపరి కోణాల్లో చూచి నాకేది చెప్పినా నేను ఓపెన్గా చెప్పేదేమిటంటే, నా మనసులో కానీ వశిష్ఠుడి మనసులో కానీ ఇక్కడున్న వాళ్ళ మనసులో కేవలం నువ్వే రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించాలి అని మా కోరిక. కాబట్టి ఇక మనం ఎక్కువగా దీన్ని చిక్కుముడి వేయకుండా నువ్వు లేచి వచ్చేస్తే మనం బయలుదేరి వెళ్ళిపోదాం అయోధ్యకి అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సరు, ఈ ధర్మ చిక్కుముడి ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలందరూ ఆనందపడుతున్నారు, వశిష్ఠుడు ఆనందపడుతున్నాడు. భరతుడి యొక్క స్ట్రాంగ్ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తున్నారు, ఆయన లాజికల్ని అందరూ ఉపేక్షిస్తున్నారు. కానీ దేవతలు మాత్రం బాధపడటం మొదలుపెట్టారంట ఆకాశ మార్గంలో. ఇక దేవతలందరూ ఇంద్రుడు, చంద్రుడు, కుబేరుడు, సప్తమహారుషులు, అక్కడున్న రాజర్షులు, సిద్ధయోగులు అందరూ ఆకాశ మార్గంలో ఎంటైర్ దేవతలందరూ వచ్చి వాళ్ళ కుర్చీలు వేసుకొని, అమ్మో అసలు ఏ లాజిక్ రాముడు చెప్తాడో, రాముడు మాత్రం అయోధ్యకి వెళ్ళాడా, మనం వేసిన ఈ స్కెచ్ మొత్తం పాడైపోతుంది, ఖచ్చితంగా రాముడు మన వైపే నిలబడాలని అందరూ ప్రార్థించండి శ్రీమన్నారాయణ అని ఇంద్రుడు చెప్తే, వాళ్ళందరూ అక్కడ దేవతలందరూ వాళ్ళు మనసుల్లో వాళ్ళు నారాయణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. బ్రహ్మగారికి విన్నపం చేశారు, మీరు కూడా ప్రార్థన చేయండి. ఇదేదో ఈ లాజికలన్నీ చూస్తే వీళ్ళందరూ వచ్చి రామచంద్రమూర్తిని పట్టుకొని వీళ్ళు అయోధ్యకు మళ్ళీ తీసుకెళ్ళిపోయేలా ఉన్నారు, రాముడు మనసు మారకూడదు, ఖచ్చితంగా ఆయన నిలబడాలి అని చెప్పి దేవతలందరూ దీర్ఘంగా పైనుంచి చూడటం మొదలుపెట్టారు. సరే, నువ్వు చెప్పింది బాగానే ఉంది భరత, నీకు రాజ్యం ఇష్టం లేదు, ఒకవేళ నీకు సంక్రమిస్తే నువ్వు ఇన్హెరిటెన్స్గా తీసుకుంటే, అంటే ప్రాపర్టీ, నాకు నచ్చని ప్రాపర్టీ నా తండ్రి గారి నుంచి తీసుకున్నాను, నేను ఎవరికైనా దానం చేసేస్తాను, ఏముంది అందులో, అనాథాశ్రమాలకి ఇచ్చేయచ్చు, ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా, నీకు ఇస్తాను అనుకోవటం కూడా నా నిర్ణయమే కదా. కాబట్టి అలా చూసుకున్నా ఇలా చూసుకున్నా నువ్వు అనేది ఏంటంటే, ఖచ్చితంగా నేను తీసుకున్నా నేను నీకు ఇచ్చేస్తాను తప్ప నేను పరిపాలించను అంటున్నావు. చాలా మంచిది. అసలు పుత్రుడంటే ఏమిటి? తండ్రిని పున్నామి నరకం నుంచి కాపాడాల్సిన వాడా కాదా? కాసేపు అన్నీ మర్చిపోదాం. మనం ఒక కొడుకులగా మన తండ్రి పట్ల ఉన్న బాధ్యత ఏమిటో అది చెప్పు నువ్వు. మంచిదే, కరెక్టే, పున్నామి నరకం నుంచి కాపాడేవాడే పుత్రుడు. సో తండ్రి గారి యోగక్షేమములు ఇహంలోనూ పరంలోనూ చూసుకునేవాడే నా కొడుకు. భరతుడు అన్నాడు, ఖచ్చితంగా కొడుకే. తండ్రి గారి మాట నిలబెట్టవలసిన వాడు కొడుకేనా? ఖచ్చితంగా కొడుకే. మరి కాసేపు అవన్నీ మర్చిపోద్దాం. మా తండ్రి గారు మీ తాతగారికి ఇచ్చిన మాట అవన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. ఆయన పెద్ద యుద్ధంలోకి వెళ్ళినప్పుడు అది ఎవరికి జరుగుతున్న యుద్ధం? ఏదో మనుషులు జరుగుతున్న యుద్ధమేమీ కాదు, భూమండలంలో జరుగుతున్న యుద్ధమే కాదది. అంటే భూమిని పరిపాలించటానికి జరుగుతున్న యుద్ధం కాదది. దేవతలు భరించలేక ఆ అసురుడి మీదకి వాళ్ళందరూ దండయాత్రకొచ్చినప్పుడు మన తండ్రి యొక్క సహాయం కోరగా అప్పుడు మన తండ్రి ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు సాంబర తిమిధ్వజుడు ముల్లోకములను బాధపెడుతూ పేట్రేగిపోతుంటే దండకారణ్యంలో ఇంద్రుడు వచ్చి మన తండ్రి గారిని ఆయన అడగగా, మేము ఏరియల్ ఫ్లైట్స్లో సాంబర మీద యుద్ధం చేస్తాం గాలిలోంచి, ఆ టైంలో భూమి మీద మీరు విశేషమైన సైన్యంతో ఆ సాంబర మీద విరుచుకుపడండి, పైన మమ్మల్ని కింద మిమ్మల్ని ఇద్దరిని నిగ్రహించలేక వాడు ఓడిపోయే పరిస్థితి వస్తుంది, అలాగే వాడిని మనం సంహరించగలమన్నప్పుడు దశరథుడు కైకేయిని వెంటపట్టుకొని తీసుకువెళితే ఆ సాంబర ఎన్నో రకాలుగా మన తండ్రి గారిని గాయపరిస్తే కాపాడి తెచ్చినది కైకేనా? ఖచ్చితంగా కైకే. భరతుడు చెప్పాడు, నా తల్లి చాలా గొప్ప సమర్థురాలు, చాలా గొప్ప రజోగుణరాలు, చాలా గొప్పగా యుద్ధాలవి చేయగలిగింది, నా తల్లి గురించి నాకెందుకు తెలీదు, నా తల్లి గురించి నాకు బాగా తెలుసు, ఖచ్చితంగా కైకేయి. అయితే ఇప్పుడు ఏమంటారు రామచంద్ర అంటే, నువ్వు సాత్వికంగా ఆలోచించు ఒకసారి, నీ తండ్రి చావుకు నీ తల్లి కారణం అనే ఒక దాన్ని తీసేయి భరత, నీ మనసులోంచి తీసేసి సాత్వికంగా చూడు, కాసేపు నీ తల్లి మీద ద్వేషం లేకుండా చూడు. ఒకవేళ నీ తల్లి గాని కాపాడకపోయి ఉంటే మన తండ్రి ఆ రోజే మరణించేవాడా? అసలు మనం పుట్టేవాళ్ళమా మన తండ్రికి?
అంటే కాలం ఆడుతున్న ఆట అనేది నీకు అర్థమవుతుందా ఇది? కరెక్టే, కాపాడింది. కాపాడి తర్వాత చంపేసింది కదా! కాపాడాల్సిన టైములో కాపాడింది. కాపాడగానే నా తండ్రి 2 వరాలు ఇస్తాను అన్నాడు. ఆ వరాలు కోరుకొని చంపేసింది కదా! అప్పుడు కాపాడటం ఎందుకు? ఇప్పుడు చంపడం ఏమిటి? భరత, నువ్వు కొంచెం ఎదిగి లోతుగా చూడు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆధ్యాత్మిక దృష్టికోణంతో చూడు. కేవలం లౌకికంగా ఇహపరమైన లాజిక్కులతో కాదు. అంటే ఆ రోజు మన తండ్రి చనిపోకూడదు అనేది కూడా దైవ నిర్ణయం. ఈ రోజు మన తండ్రి చచ్చిపోవాలి అనేది కూడా దైవ నిర్ణయమే. నువ్వు 2 మిక్స్ చేసి చూస్తున్నావు. కైకేయి మన తండ్రి గారిని కాపాడిందా లేదా? అంత మాత్రమే చెప్పు. ఖచ్చితంగా కాపాడింది. కాపాడినందుకే కదా ఆయన మళ్ళీ పుత్రకామేష్టి యాగం చేస్తే మనందరం పుట్టాం. అవును, పుట్టాం. మరి తండ్రిని కాపాడినప్పుడు తండ్రేతో 2 వరాలు ఇస్తానన్నాడు కదా కైకేయికి. కరెక్టే, ఇస్తానన్నాడు. మరి ఆ 2 వరాలలో ఒక వరం ఏమిటి? భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అనేది ఒక వరం. రెండవ వరం, రాముడు అరణ్యాలకు వెళ్ళాలి అనేది రెండవ వరం. ఆ మాటికొస్తే కైక ఎంత మంచిదో తెలుసా భరత? అసలు ఫస్ట్ వరం అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దశరథుణ్ణి పెళ్లి చేసుకుంటూ తనకు పుట్టబోయే బిడ్డకు ఈ రాజ్యం మొత్తం, రాజ్యసింహాసనం ఆ బిడ్డకే చెందుతుంది. అసలు ఆ వరమే అడగకూడదు. తను ఇంకా మంచిది కాబట్టి 2 వరాల్లో ఆ మొదటి వరం తను కోరకూడదు. ఎందుకంటే మన తండ్రి గారైన దశరథుడిని పెళ్లి చేసుకోవటంతో తనకు పుట్టబోయే బిడ్డకు ఈ రాజ్యం సంక్రమిస్తుంది. సో ఇక్కడ ఆలోచించు. భర్త ప్రాణాలు కాపాడి నిలిపింది. నిలపడమే కాకుండా భర్తే 2 వరాలు ఇస్తాను అన్నాడు. ఇస్తానన్నప్పుడు తను ఆ మొట్టమొదటి వరం అడగనేకూడదు. ఎందుకు అడగవలసి వచ్చింది కైకేయికి ఆ దుస్థితి? ఎందుకంటే దశరథుడు వచ్చి, కైకా, నీకు పుట్టిన భరతుడికే నేను పట్టాభిషేకం చేస్తానని చెప్పుండుంటే ఇలాంటి ఒక పరిస్థితే వచ్చుండేది కాదు కదా. అందుకనే మనకు నచ్చినప్పుడు మనకి క్రెడిట్ ఇస్తూ, మనకు నచ్చనప్పుడు ఆ కాలాన్ని తిట్టుకోవటంలో ఎలాంటి ప్రయోజనము లేదు భరత. అందుకనే ఎప్పుడైనా మనం 3వ వ్యక్తిగా మన జీవితాన్ని మనం చూడాలి. 3వ వ్యక్తిగా ఒక సందర్భాన్ని మనం చూడాలి. రాగద్వేషాలతో చూడకూడదు. ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే మన తండ్రి గారు మాట ఇచ్చారు, అది పాయింట్. ఇప్పుడు మాట ఇచ్చారు, మరి ఆ మాటని మనం నిలబెట్టకుండా నేనొచ్చేసి రాజ్యసింహాసనం మీద కూర్చుంటే మరి తండ్రి గారి మాటకు విలువేమిటి? అంటే అదంతా కామెడీయా? అంటే మన తండ్రి గారి ప్రాణాలు ఆమె కాపాడటం జోకా? కాపాడినప్పుడు ఆయన ముగ్ధుడై ఇలాంటి 2 వరాలు కోరుకోమనటం జోకా? ఆ వరాలు కోరుకున్నప్పుడు మనం దాన్ని పాటించకుండా ఉంటే మన తండ్రిని మోసం చేసిన వాళ్ళం కాము. ఇది చాలా గట్టి లాజిక్ రాముడు చెప్తుంది. కాసేపు అన్నీ మర్చిపోదాం. ఒక పుత్రుడనేవాడు తండ్రిని పున్నామి నరకం నుంచి కాపాడాల్సినవాడు. ఒక పుత్రుడనేవాడు తండ్రి యొక్క ఆస్తిని ఎలా అయితే తీసుకుంటాడో, ఆ తండ్రికి పుట్టడం వల్ల ఆయనకి సంక్రమించినవన్నీ తీసుకుంటాడు కదా. శరీరాన్ని తండ్రి దగ్గర నుంచి తీసుకుంటాడు. ఆత్మావై పుత్రనామాసి అంటారు. అంటే ఆయన ఆత్మకు ప్రతిబింబం లాంటి వాడు కొడుకు. మరి అలాంటి తండ్రే ఇలాంటి మాట ఇచ్చేశాడు కదా. ఇచ్చేసిన తర్వాత దాన్ని మనం పాటించకపోతే జనాలేమంటారు? అసలు మన తండ్రి మాటకు ఒక విలువ ఉన్నట్టేనా? మనం తండ్రిని ఒక కమెడియన్ని చేసేము? ఒక జోక్ కాదా ఇదంతా? అంటే ఏదో ఇచ్చాడు, రాముడు వెళ్ళిపోయాడు, ఓ 30 రోజులు అరణ్యవాసం చేసేసాడు, 30 రోజుల తర్వాత వచ్చేసాడు, మళ్ళీ రాజసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. అసలు ఇదేమన్నా వినటానికి కానీ చూడటానికి కానీ పుత్రులు కలిసి తండ్రిని మోసం చేశారు, ఏమిటిది నీటి మీద రాతల్లాంటివా? ఒక్కసారి క్షత్రియుడు మాటిస్తే మాట మీద నిలబడాలి భరత. కాబట్టి నువ్వు నిజంగా నీ తండ్రి గారి కొడుకుని కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి గారికి ఎటువంటి అపఖ్యాతి రాకూడదు అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా తండ్రి మాటని పాలించాలి. ఇప్పుడు భరతుడు ఖచ్చితంగా రామచంద్రమూర్తిని చూసి, సరే తండ్రి మాటని నిలబెట్టాలి అని నువ్వు పితృవాక్య పరిపాలన అనే ఒక ధర్మం నువ్వు చెప్తున్నావు. నేనేం చెప్తున్నాను? అన్ని ధర్మాల కంటే అందరి యొక్క ప్రయోజనమే ముఖ్యమంటున్నాను. జనాల యొక్క యోగక్షేమాలు ముఖ్యమంటున్నాను. మన ఇక్ష్వాకు కుల యోగక్షేమాలు ముఖ్యమంటున్నాను. నా వల్ల కాదు రాజసింహాసన భారాన్ని మోయటం, నా వల్ల కాదు, నేను నీ అంత యోగ్యుణ్ణి కాదు. ఈ ధర్మాలన్నీ ఒక పక్కనైతే
ప్రజల యొక్క యోగక్షేమాలు అనేది అన్నిటికంటే పెద్ద ధర్మమా కాదా? నువ్వు అది చెప్పు రాజా అన్నాడు. ఒక పెద్ద ధర్మం కోసం ఒక చిన్నదాన్ని మనం వదిలేయచ్చా? ఒక పెద్ద సత్యాన్ని నిలబెట్టడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడచ్చా? అలాగా మన తండ్రి గారి మాట నిలబెట్టడం అనే ఒక దగ్గరే నువ్వాగిపోయావు రామ. నేను అది ఎదిగి సమస్త కౌశల నగరాన్ని, సమస్త రాజ్యాన్ని, సమస్త భూమండలాన్ని పాలించి ధర్మబద్ధంగా చూసుకోవటం క్షత్రియ ధర్మం. అది అన్నిటికంటే మించిన ధర్మం. అందులోనూ ప్రజలందరూ కావాలని కోరుకుంటుంది అదే. కాబట్టి నువ్వు వచ్చి నువ్వు రాజ్యసింహాసనాన్ని తీసుకోవలసినది అన్నాడు. అనగానే భరతుడి ముఖం చూసి, చాలా తెలివిగల్లవాడిలాగా నువ్వు మాట్లాడుతున్నావు భరత. నేను మళ్ళీ నిన్నొకసారి నువ్వు ఈ దృష్టికోణంతో చూడవలసినది. చనిపోకముందు మన తండ్రి 2 వరాలు కైకకి ఇచ్చాడా లేదా? ఇచ్చాడు, ఖచ్చితంగా ఇచ్చాడు. మరి అది ఫాలో అవ్వాలా వద్దా? జనాల యోగక్షేమాలు అని నువ్వు అంటున్నావు. ఇవాళ కొత్తగా వాళ్ళ యోగక్షేమాలకు వచ్చిన భంగమేమిటి? ఎవరన్నా రాజు దండయాత్ర చేస్తున్నాడా? లోపల లూటీలు అవి జరుగుతున్నాయా అయోధ్యలో? కౌశల నగరవాసులలో చాలా బందిపోటు దొంగలందరూ దిగి వీళ్ళని వాళ్ళని చంపేస్తున్నారా? అసలు ధర్మం నిలబడట్లేదా? నువ్వు ఆలోచించు ఒకసారి. నువ్వు మాట్లాడుతున్న దానికి లాజిక్ ఉందా? ఇప్పుడు కొత్తగా అక్కడ నా అవసరం ఏమొచ్చింది? నేను రాజ్యసింహాసనం మీద కూర్చొని రాజుగా ఏలే అవసరం ఏమైనా ఉందా? అలాంటి ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? నువ్వేమంటున్నావు? ప్రజల యొక్క మనోభావన అంటున్నావు. నా తండ్రి గారు చనిపోవాలని నాకు కూడా లేదు. నా మనోభావాన్ని కాలం ఏమన్నా ఉపేక్షించిందా? మనందరం కాలానికి తల వంచే కదా బ్రతకాలి. నేనేమనుకున్నాను? నా తండ్రిని సత్యమునందు నిలబెట్టి, సత్యం అంటే ఏ సత్యం? మీ తాతగారికి ఇచ్చిన మాటనందు నిలబెట్టాలనుకున్నాను నేను. నా తండ్రి ఎప్పుడు కూడా ఇచ్చిన మాటని తప్పకూడదు అని అనుకున్నాను. అందుకు నేను వెళ్ళిపోయాను అరణ్యాలకి. నువ్వేమంటున్నావు? యోగక్షేమాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. అప్పటి నుంచే చూస్తున్నాను. నువ్వు చేస్తున్నది ఎమోషనల్ బ్లాక్మెయిల్. నేను మాట్లాడుతున్నది యథార్థం. ఇప్పుడు నేను అర్జెంటుగా వచ్చేసి ఆ రాజసింహాసన భారాన్ని తీసుకొని అక్కడ ఏదన్నా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏమన్నా రిజాల్వ్ చేయాలా నేను? మన కోశాగారంలో డబ్బు లేదా? మన ఫారెన్ రిజర్వ్స్ ఏమన్నా తగ్గిపోయాయా? బయట రాజ్యాల వాళ్ళు ఏమన్నా దండయాత్ర చేస్తున్నారా? మాట్లాడితే యోగక్షేమాలని చెప్పి తండ్రి గారి మాటని ప్రజల యొక్క యోగక్షేమాల ముందు విస్మరించచ్చు అంటున్నావు. అసలు అలాంటి పరిస్థితే నాకు కనబడట్లేదు. ఇది కేవలం నాకు అర్థమవుతుంది ఏంటంటే భరత, నీకెక్కడో మనసులో నీ అన్నని నేను వెన్నుపోటు పొడిచాను అని నీకెక్కడో ఒక గిల్ట్ ఉంది, ఒక అపరాధనా భావం ఉంది. దానికి తోడు ఉన్నవాళ్ళనే మాటలు 1,00,000 మంది 1,00,000 మాటలు మాట్లాడతారు. ఏముంది అందులో? వాళ్ళ మాటల వల్ల పరిపరి విధాలుగా నువ్వు చింతిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళి ఉన్న యథార్థాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. నేనైతే నా తండ్రి గారిని ఒక కమెడియన్ లాగా నేను చూడలేను. అంటే తండ్రి మాట ఇచ్చాడంట, కొడుకు ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాడు. కొడుకు ఏమంటున్నాడంటే, నా తండ్రి గారు ఇచ్చిన మాటలని నీటి మీద రాతలండి, అవేమీ పాటించాల్సిన అవసరం లేదంటున్నాడు. అలాంటి కొడుకులా కావాలి. నువ్వే ఆలోచించు. ఏదన్నా విపత్తు వస్తుందంటే అప్పుడు మన తండ్రి గారికి ఇచ్చిన వాగ్దానాన్ని, మన తండ్రి గారి మాటని మనం దాటవచ్చును. కానీ నాకు అలాంటి విపత్తేమీ కనపడట్లేదే. కైక ఏం కోరింది? రాముడు అరణ్యాలకు వెళ్ళి తాపసిలాగా బ్రతకాలంది. నేను రాజ్యం మొత్తం ఏలిన తర్వాతైనా క్షత్రియులు వానప్రస్థాశ్రమం తీసుకోరు? మన వంశాల్లో ఎంతమంది రాజర్షులున్నారు? వాళ్ళందరూ ఋషి ఆశ్రమాలకు వెళ్ళి బ్రతకలేదు? కందమూలాలు ఫలాలు తినలేదు? 24 గంటలు ఇంద్రియ భోగంలోనే బ్రతుకుతామా భరత? నువ్వు కొంచెం ఆధ్యాత్మిక దృష్టికోణంతో దీన్ని చూడటం మొదలుపెట్టు. ఇవాళ నేను హంసతూలికా పాన్పు మీద పడుకుంటాను. ఇవాళ చీనాంబరాలు వేసుకుంటాను. ఇవాళ నా జుట్టుకి సంపంగి నూనె రాసుకుంటాను. మరి 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత శరీరం కలిసి వస్తుందా? శరీరం మనకు తోడుగా నిలబడుతుందా? యవ్వనంలో గట్టిగా తింటాం, 60 ఏళ్లకు తినగలమా? మనల్ని వదిలేసి మనం తినే పళ్ళే మనల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. ఏ పళ్ళతో అయితే నచ్చిన వాటిని అన్నిటినీ తింటామో ఆ పళ్ళే క్రమేపీ క్షీణించి పడిపోతాయి. ఎప్పటికైనా అరణ్యానికి రావాల్సిందే కదా. ఇది నాకు ఒక ట్రైనింగ్ అనుకుంటున్నాను నేను. అసలు ఈ అరణ్యం కూడా మన రాజ్యంలో ఒక భాగమేనా భరత? అంటే ఖచ్చితంగా భాగమే. అరణ్యాలకు కూడా రాజుల మనమే కదా.
మరి ఆ అరణ్యాలలో సాధువులు ఎలా బ్రతుకుతున్నారో మనం ఒకసారి తెలుసుకోవాలా వద్దా? ఎలాగో 60 ఏళ్ల తర్వాత మనం వానప్రస్థానికి వెళ్ళవలసిన వాళ్ళమే. నాకొక 14 ఏళ్ళు ముందే ట్రైనింగ్ ఇచ్చినట్టుంటుంది. దానివల్ల నాకు వైరాగ్యం పెరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు వైరాగ్యం పెరిగింది గూడా. కాబట్టి నాకైతే కైక అడిగిన 2 కోరికల్లో కూడా ఎటువంటి అధర్మము కనపడట్లేదు. అది ఒక రకంగా నాకు హితం చేసేదే తప్ప నన్ను నాశనం చేసేది కాదు అని చెప్పి భరతుడు రాముడి యొక్క ఆ జటాజూటం, రాముడి యొక్క బట్ట, రాముడి యొక్క వేషధారణ, రాముడి యొక్క భోజనం చూసి, రాముడి యొక్క ఆహార శైలి చూసి ఆయన మనసులో బాధపడుతూ ఎలా అయినా రామచంద్రమూర్తిని తీసుకెళ్ళిపోవాలి అయోధ్యకి అని దానికి ప్రజల యొక్క మనోభావన అనే ఒక దాన్ని అడ్డుపెడుతున్నాడనే సంగతి అర్థం చేసుకొని ఇవన్నీ మాట్లాడుతున్నాడు రామచంద్రుడు. భరతుడు కూడా నిర్ఘాంతపై రాముణ్ణి చూసి, అయితే కైక మాటలో ఇంత కూడా తప్పులేదంటావు? ఖచ్చితంగా తప్పులేదు. కైక వల్ల 2 విషయాలు జరిగాయి. నేనే పట్టాభిషిక్తుడినైతే రేపొద్దున నీ తాతగారు వచ్చి అడిగితే దశరథుణ్ణి, ఏం దశరథ, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నప్పుడు మాత్రం కన్యాశుల్కం ఇచ్చావు, ఇప్పుడు మాత్రం తీసుకెళ్లి కౌసల్య కొడుకుని చేశావు అని అడిగి ఉంటే, మా మామగారైన జనకుడొచ్చి అడుగుంటే, అసలు రాముడు పాత్రుడేనా, రాముణ్ణి చెయ్యవచ్చునా అని అడుగుంటే తండ్రి గారు పరువు పోయేది కాదు. ఒక రకంగా మీరు రాముడి యొక్క మాటలు చూస్తే, మీరు వాల్మీకి రామాయణం చదివితే అందుకునే జనకుణ్ణి గాని అశ్వపతిని గాని ఇప్పుడు కబురు పంపొద్దని చెప్పాడు ఆయన. రేపొద్దున పట్టాభిషేక మహోత్సవం, ముందు పట్టాభిషేకం చేసేద్దాం, దాని తర్వాత వీళ్ళతో మాట్లాడి సర్దుదామని అనుకున్నాడు దశరథుడు. అందుకునే అశ్వపతికి కబురు పంపొద్దు, జనకుడికి కబురు పంపొద్దు. జనకుడికి ఎందుకండి కబురు పంపొద్దు అన్నాడు అంటే, జనకుడు మహాజనుడు, ఆయన ఖచ్చితంగా అడుగుతాడు, ఏమి దశరథ, నువ్వు ఇచ్చిన మాట ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి అని. అలాంటి ఒక పరిస్థితి నుంచి మన తల్లి దశరథుడిని కాపాడింది నాయన. లేకపోతే నలుగురు 4 మాటలు అనేవాళ్ళు, నువ్వు ఇచ్చిన మాట ఏమిటి, నువ్వు చేసిన పని ఏమిటి అని. ఇక నా విషయం అయితే మర్చిపో. నేను ఈ కింద పడుకోవటంలో నాకు ఇదే హంసతూలికా పాన్పులాగా ఉంది. ఆ గారముద్దలు రేగిపళ్ళ గుజ్జే నాకు ఎంతో ఆత్మానందభరితంగా ఉన్నాయి. ఇక ఈ మందాకినది నీళ్లు నాకు మన కౌశల రాజ్యంలో ఉన్న నీళ్ల కంటే చాలా రుచిస్తుంది. ఈ దండకారణ్యం, ఈ చెట్లు, ఫుల్లుగా ఆక్సిజన్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. కాసేపు నేను చాలా దీనస్థితిలో ఉన్నాను అనే ఆలోచనని నువ్వు పక్కన పెట్టి నువ్విప్పుడు మాట్లాడు అనగానే భరతుడు ఏడ్చేయటం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా రాముడు కన్విన్స్ కావట్లా. ఆ కౌశల నగరవాసులందరూ ముక్కున వేలేసుకొని వింటున్నారు. లాజిక్లు కరెక్టే, ఒకదానికి మించిన లాజిక్ ఒకటి రామచంద్రమూర్తి కూడా చెప్తున్నాడు. దేవతలు మాత్రం పైనుంచి దేవదుందుగులు మూగేస్తున్నారంట. రాముడు ఎప్పుడెప్పుడు రాను అంటానికి లాజిక్ చెప్తున్నాడు, అప్పుడు పైనంతా దేవదుందుగులు మూగుతున్నాయి. దేవతలకు ఎక్కడలేని హ్యాపీనెస్. ఇదంతా వశిష్ఠుడు గమనిస్తున్నాడు, వామదేవుడు గమనిస్తున్నాడు ఇదంతా. ఇప్పుడు ఇక భరతుడు వలవలా ఏడ్చేస్తూ, అన్నా నువ్వు 1,00,000 చెప్పు, 1000 చెప్పు, నాకు మాత్రం నువ్వు ఏది చెప్పినా నేను మాత్రం ఆ సింహాసనం మీద కూర్చోను. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎన్ని లాజికల్ చెప్పినా అల్టిమేట్లీ అవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? నేను సింహాసనం మీద కూర్చోవడం దగ్గరకు వస్తున్నాయా? నేను కూర్చోను. ఇంకా గట్టిగా మాట్లాడితే నీతో పాటే పక్కన ఒక పర్ణశాల నేను వేసుకుంటా. ఆ పర్ణశాలలో నేను పడుకుంటా. అర్థమవుతుందా నీకు? నువ్వు ఏ మాటలు మాట్లాడినా ఓకే, కంగ్రాచ్యులేషన్స్, మా తల్లిగారిని మించిన తల్లి భూమండలంలో లేదు, నా తల్లిగారు ఏ పాపమూ చేయలేదు, ఆ మాటికొస్తే నా తల్లి నా తండ్రి ప్రాణం తీయలేదు, ఇంకా నా తండ్రి గారి కీర్తి ప్రతిష్టలు పెంచేలాగా ప్రవర్తించింది. సరేనా, నేను కన్విన్స్డ్. కానీ నేను ఒక్కనాటికి రాజ్యసింహాసనం మీద కూర్చోను. ఏమి శత్రుఘ్న, నువ్వు కూర్చుంటావు? పోనీ శత్రుఘ్నుడు నన్ను అందులోకి లాక్కండి అన్నాడు శత్రుఘ్నుడు. నేను కూర్చోను, శత్రుఘ్నుడు కూర్చోడు. ఏమి లక్ష్మణ, నీకేమైనా ఆలోచన ఉందా? పోనీ రాముడిని వదిలేసి వచ్చి నువ్వు కూర్చుంటావా? ఒక్కనాటికి నేను అసలు రాముడిని వదలనన్నాడు లక్ష్మణుడు. మరి ఇప్పుడేమంటావు? ఇప్పుడు ఇక్ష్వాకు కులంలో కరెక్టే, ఆపత్కాలం ఇప్పుడు లేదు. ఇవాళ ఎవరు రావట్లా, ఈ దేశం మీదకి దండయాత్రలకు రావట్లా, మన కోశాగారంలో ఫుల్ డబ్బు ఉంది, మనకు ఎటువంటి కష్టాలు లేవు, రాజైతే ఉండడు. ఇక వశిష్ఠుడిని చూసి వశిష్ఠ మహర్షి చూడబోతుంటే ఓన్లీ కౌశల రాజ్యం ప్రెసిడెంట్ రూల్లోనే ఉండబోతుంది, ఇక మీరు ఈ బాధ్యతను స్వీకరించాలి తప్ప నేను కూడా ఇక మూటామూలి సర్దేశాను. నేను కూడా వచ్చి రాముడు పక్కనే పర్ణశాలలో, ఇక్కడే పర్ణశాల, ఇక్కడ అది కట్టుకొని నేనే ఇక్కడ ఉంటాను. ఇక శత్రుఘ్న నువ్వు వెళ్ళి నువ్వు వశిష్ఠుడు నడుపుకోండి నాయన ఈ రాజ్యాన్ని అన్నాడు ఆయన.
వశిష్ఠుడికి ఎక్కడ లేని టార్చర్ మొదలైంది ఇప్పుడు. ఇదేమిట్రా నాయన, వీళ్ళందరూ రాజ్యభారం తీసుకోకుండా అటు ఇటు వచ్చి ముసలివాడిని నాకంట కట్టేటట్టున్నారు వీళ్ళంతా ఈ రాజ్యభారాన్ని, ఇది మరీ బాగుందని చెప్పి శత్రుఘ్నుడి వైపు చూశాడు. శత్రుఘ్నుడు, నన్ను ఇందులో లాగొద్దని చెప్పాను కదా, భరతుడు ఎప్పుడైతే రాముడి పక్కన పర్ణశాల కట్టుకుంటాడో నేను వెళ్ళి భరతుడి పక్కన ఇంకో పర్ణశాల కట్టుకుంటాను, అన్నదమ్ముల నలుగురం కలిసి మందాకిని నీళ్ళవి తాగుతూ హ్యాపీగా రేగి ముద్దలు, రేగి పళ్ళ గుజ్జు, ప్యాషన్ ఫ్రూట్స్, బనానాస్ ఇట్లాంటివన్నీ తింటూ హ్యాపీగా మనం ఫ్రూట్ డైట్ చేద్దాం ఇక్కడ, అక్కడ హ్యాపీగా ఆడుకుంటూ నలుగురు అన్నదమ్ములు హ్యాపీగా ఉందాం. ఇక మేమందరం ఇక్కడ ఉంటే మా భార్యలు ఆ రాజ్యంలో ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తారు. సో సీత పక్కన వాళ్ళ చెల్లెళ్ళు ఉంటారు, మేమందరం ఇక్కడ ఉంటాం, రాజమాతలు అక్కడ ఉంటారు హ్యాపీగా, వాళ్ళు పాంచభాక్ష పర్వణాలు తింటారు. వశిష్ఠ మహర్షి, ఇక రాజ్యభారాన్ని మొత్తం మీరే తీసుకోవలసినది అని చెప్పి భరతుడు వెటకారంగా వశిష్ఠుడి వైపుకు చూశాడు. చూడగానే వశిష్ఠుడు నిర్ఘాంతపోయాడు. ఇదేం కుటుంబం రా నాయన, ఆస్తులు ఇస్తామంటే మాకొద్దు అని ఎవరికి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారని చెప్పి ఇప్పుడు వశిష్ఠుడు లేచి రాముడికి ఇంకొక పెద్ద విషయాన్ని ప్రస్తావించడం మొదలుపెట్టాడు. ఇమీడియట్లీ దేవతలకు టెన్షన్. ఎప్పుడెప్పుడైతే రాముణ్ణి అయోధ్యకు తీసుకువెళ్ళాలని ఎవరైనా లేచి లాజిక్ మాట్లాడితే దేవతలకు టెన్షన్. ఇక రామచంద్రమూర్తిని చూసి, రామ, నేనైతే ఒకటి చెప్పాలి నీకు, ఈ ధర్మాలన్నీ పక్కన పెడితే కులధర్మం అనేది ఒకటి ఉంటుంది. పితృధర్మం అని నువ్వన్నావు, కైకేయి దశరథుడు యొక్క మాటను నిలబెట్టింది అన్నావు, లేకపోతే మన తండ్రి గారు అబాసపాలైపోయేవారు అన్నావు, అన్నీ బాగున్నాయి. కులధర్మం అని ఒకటి ఉంది. ఏమిటి వశిష్ఠ మహర్షి కులధర్మం అనగానే ఇంద్రుడికి టెన్షన్ మొదలైంది. నీళ్ళవి తాగారు ఇంద్రుడు కుబేరుడు పైనుంచి. అమ్మో, వశిష్ఠుడు అసలే బ్రహ్మజ్ఞాని, ఈయన పెద్ద లాజిక్ ఏమన్నా చెప్తే ఆ లాజిక్కి రాముడు ఏం కౌంటర్ ఇస్తాడో చూద్దాము. అందులోనూ రాముడికి విద్య నేర్పించిన గురువు వశిష్ఠుడు. మనువు ఇక్ష్వాకుని చేశాడు, ఇక్ష్వాకు తన పెద్ద కొడుకుని చేశాడు. అలాగా చూసుకుంటూ వస్తే మనువు దగ్గర నుంచి ఇజ వరకు, దాని తర్వాత దశరథుడు వరకు, ఆ మధ్యలో దిలీప 1, దిలీప 2, సగరుడు, అసమంజసుడు, దాని తర్వాత హరిశ్చంద్రుడు, ఇట్లాంటి వాళ్ళందరూ మాందాతతో సహా, ముచుకుందుడితో సహా ఎక్కడైనా పెద్ద కొడుకు రాజ్యభారాన్ని తీసుకున్నాడు తప్ప ఈ కులంలో చిన్న కొడుకు గాని మధ్యలో ఉన్న కొడుకు గాని రాజ్యభారం ఎన్నడన్నా తీసుకున్నాడా? నువ్వు అది చెప్పు. ఎందుకంటే తండ్రి గారి మాట నిలబెడదామనే ఒక ధర్మం చెప్తున్నావు నువ్వు. మరి తండ్రి గారి తాతగారు, తండ్రి గారి ముత్తాతగారు వీళ్ళందరూ కూడా ఒక ధర్మం పాటించారు కదా. అంటే ఇక్ష్వాకు కులానికంటూ ఒక ధర్మం ఉంది. ఆ ధర్మం ఏమిటంటే ప్రజల యోగక్షేమములకు ప్రాబ్లం ఏమీ లేదు, నువ్వు చెప్పింది రైటే. ఇప్పుడు అంత ఎమర్జెన్సీ సిచ్యువేషను ఏమీ లేదు, అది చెప్పింది రైటే. అయినా ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేకపోయినా రాజ్యసింహాసనం మీద మాత్రం ఎన్ని తరాల నుంచి, సత్యయుగం స్టార్టింగ్ నుంచి త్రేతాయుగం ఎండింగ్ వరకు కేవలం పెద్ద కొడుకులు మాత్రమే రాజ్యం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు రామా. మధ్యలో ఎవరో ఒకళ్ళు తప్పారని చెప్పి కైకేయి మాత చెప్పారు కదా. మధ్యలో ఒకళ్ళు తప్పారంటే ఆయన రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి కిందవాడికి ఇచ్చారు. ఆ మధ్యలో కేవలం ఈ ఇక్ష్వాకు కులంలో ఒకసారి తండ్రైన అసమంజసుడు ఆయన చిన్నపిల్లలని చంపేయటం లాంటివి చేస్తే అప్పుడు ఆ కొడుకుని నగర బహిష్కరణ చేసి, ప్లస్ నేను గతంలో చెప్పాను అతనేమి పిచ్చివాడు కాదు, కారణజన్ముడు, ఆయన యోగి పుంగవుడు, ఆయనకి ఎప్పుడూ రాజ్యాధికారం తీసుకోవాలని లేదు, ప్రారాబ్ధం కొద్దీ క్షత్రియ వంశంలో పుట్టాడు, ఆయన యోగ సాధన చేయడానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి మోక్షం పొందాడు అసమంజసుడు. ఆయన కొడుకైన అంశుమంతుడికి ఇచ్చారు. అంటే ఆ తరంలో ఏం జరిగిందంటే సగరుడు యొక్క కొడుకు అసమంజసుడిని రాజ్య బహిష్కారం చేసిన తర్వాత ఆయన కొడుకైన అంశుమంతుడికి ఇచ్చారు. అంశుమంతుడు పెద్ద కొడుకే, అంటే ఒక తరం తీసుకోలేదంతే, తాతగారు మనవడికి ఇచ్చారు. అలాంటిది జరిగిందే తప్ప ఎక్కడ కూడా మధ్యలో పుట్టినవాడో చివరాకడివాడో ఈ అయోధ్య నగరాన్ని ఏలలేదు రామచంద్ర. ఇది మన కులధర్మం, ఇది మన వంశధర్మం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేదు, ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ లేవు, అయినా సరే పట్టాభిషేకం అనేది పెద్ద కొడుక్కి మాత్రమే చెయ్యాలి అని వశిష్ఠుడు లేచి మాట్లాడగానే ఇక భరతుడు అక్కడ లేచి చిన్న డ్యాన్స్ వేశాడు. అంటే వశిష్ఠుడు కూడా ఓపెన్గా ఒక పెద్ద ధర్మాన్ని తీసుకొని వచ్చాడు, మన కులధర్మం అనే ఒక దాన్ని తీసుకొని వచ్చాడు.
కాబట్టి ఖచ్చితంగా ఇక రాముడు దీన్ని కౌంటర్ చెయ్యలేడు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుద్ది, రాముడు ఏం చెప్తాడు అని చెప్పి చాలా ఆనందంగా రాముడి వైపు చూడటం మొదలుపెట్టాడు. అప్పుడు వశిష్ఠ మహర్షితో రామచంద్రమూర్తి ఏమన్నారంటే, ఖచ్చితంగా కులధర్మంలో పెద్దవాడు మాత్రమే రాజ్యాన్ని ఖచ్చితంగా తీసుకోవాలి అని రూలేం లేదు కదా. ఆనువాయితీగా అలా చేసుకుంటూ వచ్చారు. ఎక్కడైనా శిలాశాసనం రాశారా కేవలం పెద్ద కొడుక్కి మాత్రమే చెయ్యాలి అని? అలాంటి రూల్ బుక్ ఏమన్నా ఉందా? అలా కలిసొచ్చింది. అంటే ప్రతివాడు తన పెద్ద కొడుకు యోగ్యుడిగా పుట్టడం జరిగింది ఈ వంశంలో. ఆ యోగ్యుడిగా పుట్టిన వాడికే పట్టాభిషేకం చేసుకుంటూ వచ్చారు తప్ప అలాగనే ఏమీ రూల్ బుక్ ఏమీ లేదు కదా. ఇది ఖచ్చితంగా పాటించాలి. ఇక్ష్వాకు కుల వంశాల్లో పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా పెద్ద కొడుక్కి మాత్రమే రాజ్య సింహాసనాన్ని ఇవ్వాలి అని ఎక్కడైనా రాశారా మన కుల పెద్దలు? చెప్పు, నేను వచ్చేస్తానన్నాడు. వశిష్ఠుడు అన్నాడు, కొన్ని రాసుకోరు నాయన, వంశ పరంపరగా వస్తుందాన్ని పాటిస్తారు. అంటే మా పెద్దలు చెప్పారు మేము పాటిస్తామని కొన్ని ధర్మాలు ఉంటాయి. రాసి లేదు కాబట్టి ప్లస్ నా తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా రాసి ఉన్నదాన్ని మాత్రమే మనం పరిగణించాలి. కాబట్టి నా తండ్రి గారి మాటకే నేను గౌరవం ఇచ్చి నా తండ్రి గారు 2 కోరికలు తీర్చాడు. దేనికి తీర్చాడండి తండ్రి? ప్రాణాలు కాపాడిన కైకేయికిచ్చిన వరాలవి. అవి జోకులు కావు. ఎందుకంటే నా తండ్రి గారు ప్రాణం కాపాడింది కైకేయి. అసలు నా తండ్రి గారు ఆ రోజు జీవించి ఉండకపోతే నేను పుట్టేవాణ్ణే కాదు. నా జన్మకు ఒక రకంగా కైకేయే కారణం. కాబట్టి వశిష్ఠ, మీరన్నది బాగుంది. ఇక్కడ ఈ వంశంలో వచ్చిన వాళ్ళందరూ పెద్ద కొడుకులే రాజ్యాలేలారనేది బాగుంది. కానీ అలా శిలాశాసనం లేదు. అందులోనూ నా తండ్రి మాటిచ్చాడు. కాబట్టి భరత, నువ్వు 100 చెప్పు, 1000 చెప్పు. తండ్రి 2 కోరికలు మనం తీర్చాలి. 1, నీకు పట్టాభిషేకం జరగాలి. 2, నేను అరణ్యాల్లో సంచరించాలి. ఈ 2 కోరికలు మనం మన తండ్రి గారు చెప్పినట్లుగా మనం తీర్చాలి అని చెప్పాడు. ఇక భరతుడు చెప్పింది వినట్లేదు. వశిష్ఠుడు చెప్పిన దానికి కౌంటర్ ఇచ్చేశాడు. ఇంకా దేవతలందరూ ఫుల్లుగా దేవదందుకులు ముగించారు. వాళ్ళంతా డ్రమ్స్ అవి ఇవి కొట్టేశారు పైన. ఇప్పుడు జాబాలి వచ్చాడు. జాబాలి ఎవరయ్యా అంటే ఆయన ఒక వృద్ధ పురోహితుడు. ఆయన వశిష్ఠ వామదేవాది మనుషుల పక్కన కూర్చొని పంచాంగం చూస్తూ చాలా వృద్ధ పురోహితుడు, చాలా అపరజ్ఞాని ఆయన. ఆయన వచ్చి, రామాభేష్, నువ్వు చెప్పిన లాజిక్కులు మామూలుగా లేవు, ఒకదాన్ని మించిన లాజిక్కులు ఉన్నాయి. సో భరతుడు కాళ్ళకేస్తే నువ్వు తలకేస్తున్నావు, చాలా బాగుంది. కానీ నీకు ఒకటి చెప్తాను. తండ్రి 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 మాట, తండ్రి గారి కీర్తి, తండ్రి మాట, తండ్రి గారి యశస్సు, తండ్రి గారి వైభవం, తండ్రిని సత్యాన్ని నిలబెట్టాలి అని అంటావు. అసలు అవన్నీ చూడటానికి తండ్రి ఉన్నాడా? నువ్వు చెప్పు, తండ్రి ఉన్నాడా అవన్నీ చూడటానికి? రామారామాని కలవరించుకుంటూ నీ తండ్రి చచ్చిపోయాడు. అలాంటిది లేని తండ్రి వాక్కుని నిలబెట్టడం ఏమిటి? కామెడీ కాకపోతే. ఆ మాటికొస్తే మనం పితృపిండాలు పెడతాం. ఆ పిండాలు వచ్చి వాళ్ళు తింటారా? నువ్వు ఆ బియ్యపిండితో పెడతావు. బియ్యపిండితో పెట్టిన ఆ పిండ ప్రదానాలు కానీ, లేకపోతే నువ్వు తినే ఈ గారపళ్ళు, రేగిపళ్ళ గుజ్జుతో నువ్వు పెట్టిన పిండాలు కానీ మీ తండ్రి వచ్చి తిన్నాడా? అసలు మీ తండ్రి ఇవన్నీ చూస్తున్నాడా? జీవితం అన్నాక అనుభవించాలి రామా. ఎప్పుడో 60 ఏళ్ళు 70 ఏళ్లకు వానప్రస్థం తీసుకొని ఈ జటాజూటం పెంచుకొని రేగిపళ్ళవి తింటావు కాబట్టి ఇప్పటి నుంచే ట్రైనింగ్ అంటావేమిటి? ఆ మాటికొస్తే జీవితం ఉన్నప్పుడే దాన్ని అనుభవించాలి. ఒకసారి పోయిన తర్వాత ఇంకా చేసేది ఏమీ లేదు. చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం లాంటిది. కాబట్టి ఊరికే ఒకటే సోదిలాగా తండ్రి మాట, తండ్రిని సత్యమునందు నిలబెడతాము, ఆ తండ్రే లేడు. ఆ తండ్రే ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ఆత్మ తన ఉద్ధతిని చూసుకొని వెళ్ళిపోయింది. ఇంకా తండ్రి గారి మాట అంటావేమిటి? నీ తమ్ముడే వచ్చి నాకు రాజ్యం వద్దురా బాబు, నేను నీ పక్కన నిలబడతాను అంటున్నాడు. ఇలాంటి అవకాశం ఎంతమందికి దొరుకుతుంది? ఆ ఎమోషనల్ అయిపోయి అస్తమిస్తున్న సూర్యుడిని చూసి నిన్నేమో అర్ఘ్యమిస్తావు, నా తండ్రి అని ఏడుస్తావు. దాని తర్వాత ఇమీడియట్లీ అక్కడ పిండ ప్రదానాలు పెట్టేస్తావు. అవన్నీ వచ్చి చూశాడా నీ తండ్రి? అవన్నీ తిన్నాడా నీ తండ్రి అని జాబాలి మాట్లాడితే రాముడికి ఎమోషనల్లీ ట్రిగర్ అయ్యి రాముడికి విపరీతమైన కోపం వచ్చి జాబాలిని చూస్తూ, నీ వయసేమిటి, నువ్వు మాట్లాడుతున్న మాటలేమిటి, అసలు నిన్నెలాగయ్యా దశరథుడు పక్కన పెట్టుకున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి అని అడిగాడు రాముడు. అడగగానే జాబాలి వెనక్కి జరిగాడు. ఆయన వయసులో పెద్దవాడు, అందుకే చెప్పాను వృద్ధ బ్రాహ్మణుడు. ఆయన పంచాంగాల నుంచి అన్ని మంచి చెడులు పర అపర కార్యక్రమాలన్నీ చూసుకునేవాడు.
అది కాకుండా నీ ఒంటి మీద ఊర్ధ్వపుండరాలేమిటి, ఆ వేషధారణేమిటి, నువ్వు మాట్లాడే ఈ కమ్యూనిస్టు భావజాలం ఏమిటి, ఈ నాస్తికత్వం ఏమిటి? నువ్వు హేతువాదివా నువ్వు? అంటే కేవలం పొట్టగూటి కోసం జంజము నామాలవి పెట్టుకున్నావు నువ్వంతే. లోపల నువ్వు హేతువాదివి. ఎంత ధైర్యం ఉంటే నువ్వు క్షత్రియ వీర్యంతో ఉన్న మా ముందుకు వచ్చి పిండ ప్రదానాలు పెడితే నీ తండ్రి వచ్చి తింటాడా అని అడుగుతావా నువ్వు? అనగానే జాబాలికి ఒక్కసారిగా భయమేసింది. అమ్మో, మనం అనరాని మాటలు మాట్లాడామని. ఛీ, నీలాంటి నాస్తికుల ముఖం కూడా నేను చూడనన్నాడు. నీలాంటి హేతువాది కమ్యూనిస్టు ముఖం నేను చూడను. ఎందుకంటే మీ లాజిక్కులలో డెప్తే లేదు. నాకు వేదం ప్రమాణం. నా తండ్రి గారు పిండం పెడితే తింటారా నువ్వు అడిగావు. ఈ శరీరం ఇచ్చాడు నా తండ్రి. నేను తినే భోజనం నా తండ్రి గారికి పెట్టడం అనేది నేను చూపించే నా కృతజ్ఞత. నీలాగా కృతజ్ఞుణ్ణి కాదు నేను. నిత్యం ప్రతి క్షణం నేను పీలుస్తున్న ఊపిరి నా తండ్రి నాకిచ్చిన భిక్ష. ఈ శరీరమే లేకపోతే నేను ఊపిరి తీసుకోగలనా? ఈ శరీరమే లేకపోతే నేను భోగం చేయగలనా? ఈ శరీరమే లేకపోతే నేను ఈ నాలుగుతో తినగలనా? అలాంటిది తండ్రి గారు చనిపోయిన తర్వాత తండ్రి గారి ఆత్మశాంతి కోసం ఇచ్చే అర్ఘ్యమేమిటో ఆ అంతరార్థం కూడా తెలియదు నీకు. వేదమునందు అనురక్తి లేదు. గంగానదిలోకి వెళతాం, గంగ నీళ్లతో గంగకే అర్ఘ్యం ఇస్తాం. ఏ గంగకి లేదా నీళ్లు? గంగ నీళ్లతో గంగకి అర్ఘ్యం ఇవ్వటం ఏమిటి? ఏ నీటి ధార వల్ల మన జీవితం నిలబడుతుందో, ఏ నీటి ధార మన శరీరంలో ఒక భాగం అవుతుందో, అలాంటి ఒక నీటి వల్ల మన మనుగడ, మన జీవనం నడుస్తుంది. కాబట్టి నీకు మేమేమివ్వగలమని చెప్పి ఒక కృతజ్ఞత వ్యక్తపరచడమే ఆ గంగకు అర్ఘ్యం ఇవ్వటం. అలాంటిది శ్రద్ధాంజలి ఘటించడం అంటే ఏమిటి? నా తండ్రి గారు ఖచ్చితంగా ఊర్ధ్వలోకాలకే వెళ్ళారు, పైలోకాలకే వెళ్ళారు. ఎందుకంటే ఆయన పుణ్యాత్ముడు. ఆయన అలాంటి తండ్రి ఖచ్చితంగా పైనుంచి నన్ను చూస్తాడు, నా ప్రవర్తనను చూస్తాడు. మరి ఆ తండ్రి ఎప్పుడూ కూడా ఆత్మక్షోభ పొందకూడదు కదా. దానికి నేను కృతజ్ఞతగా ఇస్తున్నది ఈ జలతర్పణం, కృతజ్ఞతగా ఇస్తున్నది ఈ పిండ ప్రదానం. దానిని నువ్వు దుర్భాషలాడతావా? అది కాకుండా అనుభవించు రాజా అని చెప్పి నాకే నువ్వు సూక్తులు చెప్తావా? నువ్వు వయసున్నప్పుడే అనుభవించాలని నువ్వు నాకు చెప్తావా? గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నాస్తికుడు అయినా, నువ్వు కమ్యూనిస్టు అయినా, ఈ శరీరం నీకు తోడొస్తుందా? ఎప్పుడైనా శరీరం తృప్తి చెందుతుందా? ఇవాళ నచ్చింది తిన్నావు, ఇక చాలు అని నాలుకెప్పుడన్నా చెప్తుందా? మంచి బెడ్ మీద పడుకున్నావు, ఇక చాలు రేపటి నుంచి కటిక నేల మీద పడుకోమని అని చర్మం ఎప్పుడన్నా చెప్తుందా? ఎంత ఇంద్రియములను నువ్వు భోగింపబడేలాగా చేస్తే అంతే వాటికి బానిసవుతావన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు నీకు. వేదం పాటించే నేనేమో ఇంప్రాక్టికల్లా, దాన్ని తిరస్కరించి హేతువాదిలాగా బ్రతుకుతున్న నువ్వేమో ప్రాక్టికల్లా. నువ్వే ఇంప్రాక్టికల్ మనిషివి. నీకే జీవిత సత్యం తెలియదు. ఏ అందాన్ని చూసి ఈ కన్ను ఆనందపడుతుందో ఒక 80 ఏళ్ళొచ్చిన తర్వాత మసగబారుతుంది. ఆ కన్నేమన్నా నీకు తోడుగా వచ్చిందా? ఇంతకాలం నన్ను బాగా చూచుకున్నాడు ఈ మనిషి అని చెప్పి అది మోసం చేయకుండా ఉందా? ఈ శరీరాన్ని నిలబెట్టడం కోసం దీనికి మంచిగా ఒక సబ్బు, దీనికి వేడి నీళ్లు అన్నీ ఇచ్చి దీన్ని సుఖపెట్టి చివరిగా ఏం జరుగుతుంది జాబాలి? శరీరం చేతిలో నువ్వు బానిసలాగా మారిపోతావు. సరిగ్గా నాలిక రుచించదు, సరిగ్గా కన్ను కనపడదు, వెనుముక నిటారుగా ఉండే వెనుముక వంగిపోతుంది. ఏమిటయ్యా ఈ శరీరం ఇచ్చిన సుఖం? శారీరక సుఖం అనే వ్యామోహంలో బ్రతుకుతున్నావు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడవయ్యా నువ్వు. ఆ మాటికి వస్తే నిత్యం తపస్సు చేసి ఇంద్రియములను నిగ్రహించటమే అసలైన సుఖం. హంసతూలికా పాన్పుల మీద పడుకున్నవాడు ఖచ్చితంగా గుడిమెట్ల మీద పడుకోలేడు. గుడి మెట్ల మీద పడుకున్న వాడిని తీసుకెళ్ళి 5 స్టార్ హోటల్లో పడుకోబెడితే ఖచ్చితంగా పడుకుంటాడు. ఆ గుడి మెట్ల మీద భిక్షాటన చేసుకునేవాడికి అదే పాంచభాక్ష పర్వణాల్లాగా కనపడుతుంది. వాడినే ఒకరోజు తీసుకొని వెళ్ళి 5 స్టార్ హోటల్లో తిండి పెడితే అది కూడా తింటాడు, వాడికి పెద్దగా ప్రాబ్లమేం లేదు. కానీ 5 స్టార్ హోటల్లో పడుకునేవాడిని, 5 స్టార్ హోటళ్లలో తినేవాడిని తీసుకొని వచ్చి గుడి మెట్ల మీద కూర్చోబెడితే బ్రతుకుతాడా వాడు? ఓ అరగంట కూడా బ్రతకలేడు.
ఎందుకంటే శరీరానికి బానిసైపోయి బ్రతుకుతున్నాడు. అలాంటిది నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి వయసున్నప్పుడే అనుభవించాలి, ఇలాంటి మంచి తమ్ముడే త్యాగం చేసేస్తున్నాడు కాబట్టి రాజ్యం తీసేసుకోవాలని చెప్పి ఇలాంటి పనికి మాలిన మెట్ట వేదాంతం ఏమన్నా ఉంటే కలియుగంలో జనాలకు చెప్పు. నాలాగా త్రైతాయుగంలో బ్రతుకుతున్న ధర్మమూర్తికి చెప్పొద్దు నువ్వు. నీచుడా, నీలాంటి వాణ్ణా నా తండ్రి నమ్మి ఇన్నాళ్ళు పెట్టుకున్నాడిక్కడ అన్నాడు. అనగానే జాబాలి వెళ్ళి వశిష్ఠుడు వెనకాల దాక్కున్నాడు. ఇప్పుడు వశిష్ఠుడు ముందుకొచ్చి లేదు నాయన, అతన్ని నువ్వు దుర్భాషలాడొద్దు, వయసులో పెద్దవాడు. వయసులో పెద్దవాడని కాదు, వయసులో పెద్దరికం అంటే పెద్దరికంగా మాట్లాడాలి. కేవలం నీకు ఎంత ధర్మ అనురక్తి ఉందో, కేవలం నీ తండ్రి గారి మీద నీకెంత ప్రేమ ఉందో ఇక్కడ ఉన్న జనాలందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఒక మనిషి అనుకుంటే తన మనసులో ఏమిటి రాముడు పిచ్చాళ్లాగా మాట్లాడతాడు, లేని తండ్రి మాట నిలబెట్టడం ఏమిటి, లేని తండ్రి చేసిన వాగ్దానాలు నెరవేర్చడం ఏమిటి, వచ్చి హ్యాపీగా రాజ్యంలో ఉండొచ్చు కదా, ఆయన రాజ్య పరిపాలన చేస్తుంటే మనకు ఎలాంటి ట్రబుల్స్ రావని ఇక్కడున్న జనాలు ఎవరన్నా అనుకుంటారేమో. అందుకనే అందరికీ ఆన్సర్గా ఈయన ఇలా మాట్లాడాడు. కేవలం నీ యొక్క ధర్మ నిరతి చూపించడానికి ఇలా మాట్లాడాడు తప్ప జాబాలి హేతువాది కాదు నాయన, జాబాలి కమ్యూనిస్టు కాదు, జాబాలి చాలా ఆత్మజ్ఞానం తెలిసిన వ్యక్తి రామచంద్ర. అందులోనూ కేవలం నీ యొక్క పరిజ్ఞానాన్ని, నీ యొక్క నిజస్థితిని జనాలకు అర్థమయ్యేటట్టుగా చూపించడానికి మాత్రమే ఇలా మాట్లాడాడు. కాబట్టి నువ్వు జాబాలి మాటలను పరిగణించద్దు అని చెప్పాడు. ఇక భరతుడు గాని, వశిష్ఠుడు గాని, జాబాలి గాని ఇట్లాంటి వాళ్ళు రాముడిని కన్విన్స్ చెయ్యలేకపోతున్నారని చెప్పి ఇప్పుడు దేవతలు పైన డాన్స్ వేయటం, వాళ్ళందరూ కూడా దేవదుందుగులు మోగించడం ఇవన్నీ చేస్తున్నారు. వశిష్ఠుడు లోపల ఎంతగానో ఆనందపడుతున్నాడు. ఎందుకంటే వశిష్ఠుడు బ్రహ్మజ్ఞాని, ఆయనే బ్రహ్మర్షి, ఆయనకి అన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు శత్రుఘ్నుడిని పిలిచాడు భరతుడు. పిలవగానే రామచంద్రమూర్తికి ఏమీ అర్థం కాల. రాముడు ఒక ఆసనం మీద ఉన్నాడు, రాముడికి విముఖంగా భరతుడు ఒక ఆసనం మీద కూర్చున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చున్నాడు. కొన్ని దర్భగ్రాసాలు అవి తీసుకురా నాయన, కొంచెం చాప ఇవన్నీ తీసుకురా నాయన అన్నాడు. శత్రుఘ్నుడు వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకురాగానే కరెక్ట్గా మధ్యలో అది పరిచాడు, ఆ దర్భగ్రాసాన్ని పరిచాడు, కుశగ్రాసం అంతా పరిచి భరతుడు వచ్చి అక్కడ పడుకున్నాడు. పడుకొని సరే నీ నిర్ణయం నీది, నా నిర్ణయం రాది, నేను ఇక్కడ పడుకుంటా, పడుకొని నీతో ఏదో బ్రతుకుతానని అనుకుంటున్నావేమో, పచ్చి గంగ ముట్టను, నువ్వు వెళ్ళి రేగిపళ్ళు అవి తిన్నాయన, రేగిపళ్ళు, మామిడికాయలు, జాంకాయలు ఇవన్నీ కోసుకొని నువ్వు, లక్ష్మణుడు, సీత తినండి. నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను తప్ప నేను ఒక పండు కూడా ముట్టుకోను. హంగర్ స్ట్రైక్, నిరాహార దీక్ష నేను ఇక్కడ మొదలెట్టేశాను. నువ్వు వస్తావా, నన్ను సావమంటావా? అంటే ఫస్ట్ నిరాహార దీక్ష అనేది ఎక్కడ మొదలైంది అంటే బహుశా ఇక్కడే మొదలైనట్టుంది. అక్కడి నుంచే వీళ్ళు ఈ గాంధీ గారు ఇట్లాంటి వాళ్ళందరూ ఈ నిరాహార దీక్షని పట్టుకొని ఇది ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది ఆ నిరాహార దీక్ష. కానీ భారతుడు చేసిన ఈ ప్రక్రియను చూసి రాముడు నిర్ఘాంతపోయాడు. ఇక రామచంద్రమూర్తి నిర్ఘాంతపోయి భరతుడు అలా మధ్యలో ఒక కుశగ్రాసాన్ని వేసుకొని దాని మీద పడుకొని, అన్నా నువ్వు 100 చెప్పు 1000 చెప్పు, ఒకటి నేను చెప్పింది విని ఈ నగరవాసులందరి యొక్క మనస్సుని అర్థం చేసుకొని నువ్వు తక్షణమే మూటామూలి సర్దేసుకొని ఇక్కడి నుంచి కౌశల రాజ్యానికి, అయోధ్య నగరానికి రావటం ఒక ఆప్షన్. ఇక రెండవ ఆప్షన్ నేను ఇక్కడ ప్రాణాలు వదిలేయటం. నీ చేతుల్లో ఈ రెండే ఉన్నాయి, వస్తావా, నన్ను చావమంటావా అని చెప్పి ఇప్పుడు సుమంత్రుడి వైపు చూశాడు. ఎందుకంటే సుమంత్రుడు ప్రధానమంత్రి, అందరు ప్రధానమంత్రుల్లోకి ఆయనే పెద్దవాడు, దశరథుడికి చాలా సన్నిహితుడు, ఎన్నో సంవత్సరాలుగా ఈ కౌశల రాజ్యాన్ని కానీ అయోధ్యని కానీ అన్ని సలహాలు ఇస్తూ కాపాడుతున్నవాడు. ఏమని చెప్పాడంటే, నేను రాకపోతే వశిష్ఠుణ్ణి తీసుకువెళ్ళిపోయి తర్వాత మీరు ఎంతో అనుభవజ్ఞులు, మీరిద్దరూ కలిసి అయోధ్య నగరాన్ని పాలించవలసినది, నేను మాత్రం ఇక్కడ ప్రాయోపవేశం చేస్తున్నాను. ఈ ప్రాయోపవేశం అంటే ఏమిటంటే, ఆకలి దపికలు వేసిన వాళ్ళు వాటన్నిటినీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు ఫాస్ట్ టు డెత్ అనమాట, అంటే శరీరాన్ని వదిలిపెట్టేయటం. ఇంకా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా. ఎందుకంటే ఆ నగరవాసులందరూ దీర్ఘంగా చూస్తున్నారు.
సుమంత్రుడిని భరతుడిని చూస్తున్నాడు. వశిష్ఠుడు భరతుడిని చూస్తున్నాడు. రామ లక్ష్మణ శత్రుఘ్నులకు ఏమీ అర్థం కాలేదు. సీత కూడా నిర్ఘాంతపోయి చూస్తుంది. అసలు దీనికి రాముడి దగ్గర ఏ లాజిక్ ఉంది, ఆయన ఏం చెప్తాడు అని. భరత అన్నాడు, నాకేమీ వినపడదు. మీకు అర్థమవుతుందా? ఇక నా చెవులు పని చేయట్లేదు అనుకోండి. ఇక మీరు ఏ మాట మాట్లాడినా నాకు వినపడదు. మీరు ఖచ్చితంగా రావలసినదే. వస్తాను అని చెప్పండి, నా చెవులు వినపడతాయి. ఇంకా మీరు ఏ లాజిక్ చెప్పినా నా చెవులు వినపడవు. ఎందుకంటే ఎన్ని లాజిక్లు చెప్పావు రామా, నువ్వు వితండవాది అన్న సంగతి నాకు ఇప్పుడే అర్థమైంది. నేను రావటానికి కారణాలు చెప్తే నువ్వు రాకపోవటానికి కారణాలు చెప్పటమే కాకుండా ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చి మా చేతులు కట్టేస్తున్నావు. మేము ఎడ్డేమంటే నువ్వు తడ్డేమంటున్నావు, మేము కాలుకేస్తే నువ్వు తలకేస్తున్నావు. కాబట్టి ఇక నీ మాట నేను వినిపించుకోదలుచుకోలేదు. నాకు ఒకటే వినపడుతుంది, చలో భరత, ఇక మనందరం కలిసి వెళ్ళిపోదాం అనే ఒక్క మాటే నాకు వినపడుతుంది అని భరతుడు చెప్పాడు. చెప్తే రాముడు లేచి భరతుడు ఎక్కడ పడుకున్నాడో అక్కడికి వచ్చాడు. వచ్చి తన మోకాళ్ళ మీద కూర్చొని భరతుడి యొక్క మస్తకం మీద, తల మీద చేతులు పెట్టి భరతుడిని నిమురుతూ, నా తమ్ముడివి గదు, ఇలాంటి బెట్టు చేయొచ్చా? ఇదేమన్నా చిన్నపిల్లల ఆట? నువ్విప్పుడు ఎవరివి? నువ్వు రారాజువి, అందులోనూ మన తండ్రి గారి తర్వాత కౌశల రాజ్యాన్ని పరిపాలించేవాడివి. కాబట్టి ఇలాంటి చిన్నపిల్లల పనులు చెయ్యొచ్చా నువ్వంటే? నాకేం వినపడట్లేదు, నేను విన్నగాక విన్ను, నాకు వినపడట్లేదని చెప్పి ఆ చేతులు తీసి చెవులను మూసేసుకున్నాడు. రాముడికి అర్థం కాల. వయసుకు తగ్గ ప్రవర్తన లేదు భరతుడిది. నేను లాజిక్ అంటే ఒక వయసు దాటిన తర్వాత మనిషి లాజిక్గా చెప్తే విని దాన్ని ఆచరించాలి. కానీ భరతుడికి ఎక్కడ లేని ప్రేమ అన్న మీద, కాబట్టి ఆయన వినట్లేదు. హతవిధి. ఇప్పుడు భరతుడిని కన్విన్స్ చేయటం ఎలాగా అనగానే సీత ముఖాన నవ్వొచ్చింది. ఈ అన్నదమ్ముల ప్రేమ, ఈ అన్నదమ్ముల బంధం చూసి రాముడు లాజిక్కులతో పడడు కానీ ప్రేమకు పడిపోతాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏ సమాధానం చెప్తాడా నా భర్త అని ఎదురు చూస్తుంది. వశిష్ఠుడికి కూడా చిన్నప్పటి నుంచి రాముడికి ఇచ్చిన ట్రైనింగ్లో రాముడి మనసు తెలుసు. రాముడు చాలా సుకుమార మనసు అన్నమాట ఆయనది. ఎవ్వరూ ఆయన వల్ల బాధపడకూడదు అనుకునే ఒక మనస్తత్వం ఆయనది. ఏం చెప్తాడా అని అందరూ ధీటుగా చూస్తున్నారు. చూడగానే ఒక్కసారిగా ఒక పెద్ద ఉరుము పడి ఆకాశమంతా దద్దరిల్లే సౌండ్ వచ్చింది. ఏమిట్రా నాయన, ఆకాశమంతా దద్దరిల్లింది, ఏమిటి సౌండు, పైన ఏమన్నా మేఘాలు ఏమన్నా ఉన్నాయా అని అందరూ కలిసి ఆకాశం వైపుకు చూశారు. ఆకాశం వైపుకు చూస్తే అసలు ఒక్క నల్లమబ్బు కూడా లేదు. ఇదేమి విచిత్రం, అసలు నల్లమబ్బు లేకుండా ఇంత పెద్ద ఉరుము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ భరతుడు చేస్తున్న ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఇంద్రుడికి నచ్చలేదు. ఎందుకంటే ఇంద్రచంద్రాదులు, కుబేరాది వాళ్ళందరూ కూడా వాళ్ళ రథాల మీద వచ్చి ఆకాశంలో ఏదో స్టేడియంలో ఒక మ్యాచ్ జరిగితే ఎలా జరుగుతుందో అలాగంతా చూడటమే కాక వాళ్ళకి ఎక్కడ లేని టెన్షన్ ఉంది. ఎందుకంటే రాముడు ఎమోషన్స్కి పడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యం కదిలొస్తేనే వాళ్ళకు భయం వేసింది. తర్వాత వీళ్ళ మధ్యన నిన్నటి రోజు బోలెడంత ఎమోషనల్ డ్రామా నడిచింది. అందరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళని ఆలింగనం చేసుకొని ఏడ్చి, ఒకళ్ళు ఏడవకూడదని ఇంకొకళ్ళు గట్టిగా ఏడ్చి, రకరకాలుగా వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు. ఒక పెద్ద ట్రామా నడిచింది. ఇంద్రుడికి ఎక్కడలేని భయం కలిగింది. ఎందుకంటే రామ జననం జరుగుతున్నప్పుడు హవిష్యులందరూ కూడా ముఖం మార్చుకొని వాళ్ళు ఆనందంగా లేకుండా ఋష్యశృంగుడు హవిష్యిస్తుంటే తీసుకుంటే బ్రహ్మగారు అడిగారు, ఏమిట్రా నాయన మీరందరూ చాలా ఆనందంగా తీసుకోవాలి హవిష్యులు, ఏమిటి ఇలా తీసుకుంటున్నారంటే, తమరు ఇలాంటి వరాలను ఇచ్చిన తర్వాత ఇక మా జీవితాల్లో ఆనందం ఎక్కడ ఉంటుందని చెప్పి వాళ్ళు బ్రహ్మని ప్రశ్నిస్తే బ్రహ్మ చెప్పాడు, ఎందుకు నాయన ఇబ్బంది పడతారు, పూర్తి నరత్వంలో సంపూర్ణ నరావతారంగా ఒక మనిషిగా 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి నారాయణుడు వస్తాడు నాయన. ఆ కౌసల్య కడుపులో ఉన్న ఉమ్ము నీటిలో ఈదుకుంటూ గర్భస్థ నరకం అనుభవించి ఆ యోని నుంచి బయటికి వస్తాడు. కంప్లీట్ యోనిజావతారం ఈ రామావతారం. అతను మాత్రమే అసురులను నిగ్రహిస్తాడు. ఇప్పుడు ఇదంతా ఇంద్రుడి మెమరీలో నడుస్తుంది. ఇంద్రుడికి వినపడుతుంది, అమ్మా బ్రహ్మేమో మనకు పెద్ద మాట ఇచ్చాడు, రామచంద్రమూర్తి వచ్చాడని. ఆ రామచంద్రమూర్తి కూడా 16 ఏళ్లకే ఆ శివధనస్సును విరిచేసి చూపించడం, తాటకను సంహారం చేయటం, మారీచ సుబాహులను నిగ్రహించడం, అరుసురులను చంపటం. సరే అంతా కథ బాగానే నడుస్తుందని అనుకుంటున్న టైంలో ఇక్కడికొచ్చి మన కథ ఇరుక్కుపోయింది. ఇక మన కథ ముందుకు ఎలా వెళ్ళాలి అనే సంగతి ఇంద్రుడికి అర్థం కావట్లా. చాలా టెన్షన్ పెరిగిపోయింది ఇప్పుడు దేవతలందరికీ.
రాముడు కాని భరతుడు యొక్క బ్లాక్‌మెయిల్‌కి తలదించుకొని, కౌసల్య జనాల ఏడుపులన్నీ కూడా ఆయన విని, ఆయన గాని అయోధ్యకు వెళితే, రావణాసుర సంహారం అనేది జరగనే జరగదు. రావణాసుర సంహారం జరక్కపోతే, మా వాళ్ళెవరూ గూడా సుఖంగా ఉండలేరు. అసలు మేము బ్రతకలేము ముందు. దేవతలం. మా కార్యాన్ని మేము చేయలేము. మా ధర్మాన్ని మేము ఆచరించలేము. అనగానే రాముడు గూడా ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇక కోపం తెచ్చుకున్నాడు రాముడు. భరత నీకేనా చెప్తుంది? ఏమన్నా చిన్నపిల్లల పనా ఇది ప్రాయోపవేశం చేయటం అంటే? హంగర్ డెత్ అనేది క్షత్రియులు ఎవరన్నా చేస్తారా? క్షత్రియుడు అనేవాడు ఏం చేస్తాడు? ఇంకొక క్షత్రియుడి చేతిలో పోరాడుతూ, పోరాడుతూ మరణిస్తాడు. లేదా ధర్మం కోసం ఇంకొకడిని చంపుతాడు. అంతేగాని సూసైడ్ చేసుకోవడం ఏమిటి? సూసైడ్ చేసుకుంటే శరీరం దొరకదు నాయనా, ప్రేతాత్మ అవుతావు నువ్వు. అర్థమవుతుందా నీకు? అసలు మన వంశంలో ఇప్పుడు వరకు పుట్టినవాడు ఎవడైనా ఇలాంటి పిచ్చి పని చేశాడా? నీ ప్రేమకు అద్దులు దాటేసింది. ప్రేమ కూడా అప్పుడప్పుడు భారం అవుతుంది. నేను ఎంత చెప్పాను నీకు? చెప్పినా అవేమీ అర్థం చేసుకోకుండా చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తున్నావు. క్షత్రియ యోనిలో పుట్టినవాడు వీర మరణం పొందాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి మరణాలు పొందకూడదు. ఒకటి న్యాచురల్లీ మరణం రావాలి క్షత్రియుడికి, లేదా ఒకటి చేతిలో చావాలి. అంతేగాని వాడి ప్రాణాలు వాడు తీసుకోవడం ఏమిటి? క్షత్రియుడివి కాదు నువ్వు. భరతవర్మ అహంబో అపవాదయాత్ అని చెప్తావు నువ్వు ప్రవరం చెప్పేటప్పుడు. మరి ఏది నీ తేజస్సు? అనగానే నువ్వు ఎంత కోపపడ్డా అన్నా నేను మాత్రం కదిలే ప్రసక్తి లేదు. నాకేం వినపడట్లేదు, నేనేమీ వినట్లేదు. అనగానే రాముడికి అర్థం కాల. ఇక దీన్ని హ్యాండిల్ చేయటం నా వల్ల కాదనుకున్నాడు రాముడు. ఎందుకంటే ఆయనలో ఇదే హయ్యెస్ట్ కాఠిన్యం ఆయన చూపించగలిగింది. ఆయన కోపంలో ఇదే పరాకాష్ట. ఇంతకంటే కోపం రాముడు చూపించలేడు తన వాళ్ళ మీద. ఇప్పుడు ఇంద్రుడికి ఒకటి అర్థమైంది. అమ్మో అమ్మో అమ్మో, ఇది కొంచెం ఇక్కడ కానీ బాల్ మిస్ అయిందంటే వికెట్ పడిపోద్దిరా నాయనా. ఇప్పుడు మాత్రం మనం కరెక్ట్గా బ్యాటింగ్ చేయాలి. ఇక దేవతల్లారా మీ అందరికి అర్థమవుతుందా కింద ఏం జరుగుతుందో? భరతుడు ఎలాగైనా రాముడిని తీసుకువెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి మీ నోరులేమన్నా పడిపోయాయా? మీరందరూ మాట్లాడండి అన్నాడు. అందరూ ఇంద్రుణ్ణి చూశారు. మేమేం మాట్లాడాలి అని. ఏం మాట్లాడటం ఏమిట్రా నాయన, రాముడు మనకి ఎందుకు కావాలో ఇక ఇప్పటికైనా మాట్లాడండి నోర్లు తెరిచి. లేకపోతే ఇక భరతుడు ఒప్పుకున్నా ఈ నగరవాసులు రేపొద్దున ఇదే పని చేసేటట్టున్నారు. ఇప్పుడు ఒకవేళ భరతుడు రాముడికి భయపడి నా మీదొట్టే నువ్వు లెగాలి అని ఇలాంటివి ఏమన్నా మాట్లాడితే భరతుడు లెగుస్తాడేమో కానీ జనాలందరూ ఇప్పుడు ఇలాగనే అందరూ గడ్డి అది పడుచుకొని మేమందరం ఇక్కడ పడుకుంటాం, మీరు వస్తారా లేకపోతే మమ్మల్ని సావమంటారా అని ఇలాంటి మాటలు మాట్లాడితే రాముడు ప్రేమబంధంలో చిక్కుకుంటాడు. ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ మాట్లాడవలసినదే. అనగానే ఇప్పుడు భరతుడు ఆ చెవులు గట్టిగా పట్టుకొని అడిగారు, రాముడు ఏది మాట్లాడినా నేను వినకూడదు అని. ఒక్క క్షణం రాముడు మాట్లాడట్లేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఒక చిన్న గాలొచ్చినా వినపడే పరిస్థితుల్లో ఉంది. అక్కడంతా ఉత్కంఠంగా మ్యాచ్ నడుస్తుందన్నమాట. ఇప్పుడు ఎలా అంటే 2 balls 3 runs లాగా ఉంది ఒక ఉత్కంఠంగా. భరతుడు కొంచెం ఆయన చెవులు వినపడేలాగా చెవులు దూరంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు రాముడు మాట్లాడుతున్నాడు. నీకు చెప్పాను, నేను అరణ్యంలో ఉండటం చాలా అవసరం. నేను అరణ్యంలో ఉండటమే నా అవతార ప్రయోజనం. నీకు వినపడుతుందా అన్నాడు. అది వెళ్ళింది భరతుడి చెవులోకి. వెళ్ళగానే ఆయనకి సడన్లీ ఒకటి గుర్తొచ్చింది. ఏమిటంటే భారద్వాజ ఋషి వీళ్ళందరికీ అన్న సంతర్పణ చేసి అందరికీ భోజనాలు అవి పెట్టిన తర్వాత భరతుడు తాంబూలం వేసుకున్న తర్వాత దగ్గరికి పిలిచి భరతుడిని ఆలింగనం చేసుకొని, ఇదంతా విధి ఆడిన నాటకం కాదు నాయనా, దీని వెనకాల అవతార ప్రయోజనం ఉంది, దీని వెనకాల చాలా పెద్ద రహస్యం ఉంది, కాబట్టి నువ్వు అది అర్థం చేసుకో అని చెప్పి భరతుడికి చెప్తుండగా వశిష్ఠుడు విన్నాడు. కానీ భరతుడు రాముణ్ణి చూడాలనే ఒక ఆత్రంతో అది ఆయన చెవున పడలేదు సరిగ్గా. ఇప్పుడు అది గుర్తొచ్చింది. భారద్వాజ ఋషి ఖచ్చితంగా రామచంద్రమూర్తి అరణ్యాల్లో ఉండాలి, అదే అవతార ప్రయోజనం, దాని వెనకాల సృష్టి రహస్యం దాగి ఉంది, చాలా పెద్ద కారణం ఉంది అనే సంగతి బహుశా దానిక నా అన్న ఇలా బెట్టు చేస్తున్నాడు అని అనుకున్నాడు భరతుడు. అలా అనుకొని భరతుడు కొంచెం ఆలోచనలోకి జారుకున్నాడు. అసలు మామూలుగా నా అన్న ఎప్పుడు కూడా ఎడ్డెమంటే తడ్డెం అనడే,
ప్రతిదానికి ఏదో ఒక లాజిక్ ఆన్సర్ ఇవ్వడే. ఈసారి మాత్రం తను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళని చెప్పి చాలా ధీటుగా కూర్చుండిపోయాడే. వశిష్ఠుడు లాంటి వాడు అడిగినా శిలాశాసనం ఏమన్నా రాసి పెట్టారా మన పెద్దలు కేవలం పెద్ద కొడుక్కే ఇవ్వాలని అని లాజిక్కుల మీద లాజిక్కులు మాట్లాడుతున్నాడే. అంటే ఇది రాముడి న్యాచురల్ ప్రవర్తన కాదిది. అందులోనూ నేనెప్పుడు అలగవలసిన అవసరం రాలేదు ఇన్ని సంవత్సరాల్లో. నాకిది కావాలి అని నా మనసులో తలిస్తేనే రాముడెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. దీని వెనకాల నిజంగానే ఏదన్నా కారణం ఉందా అని చెప్పి భరతుడు ఆలోచిస్తుంటే ఇప్పుడు పెద్ద దేవదుందుగులు మోగాయి ఆ ఆకాశంలో. గంధర్వులందరూ, కిన్నర కింపురుషులందరూ పెద్ద పెద్ద డ్రమ్ములు, పెద్ద పెద్ద వాళ్ళకుండే ఇన్స్ట్రుమెంట్స్‌తో వయలిన్ను, పియానోలు ఇవన్నీ పెట్టి ఒక పెద్ద మ్యూజిక్ వచ్చింది. ఒక అలర్ట్ లాగా. అది అందరికీ వినపడుతుంది. అసలు మామూలుగా కిన్నెరల డాన్స్ గానీ, కింపురుషుల నృత్యం గానీ, గంధర్వుల గానం గానీ ఎవరికీ వినపడదది. అది సూక్ష్మ శరీరాలు, బాగా యోగులు, తపస్సులు ఉండి సూక్ష్మ శరీరాలను చూడగలిగిన వాళ్లకు మాత్రమే వాళ్ళు కనబడతారు, వాళ్ళకి వినపడుతుంది. ఎందుకంటే మాంసపు నేత్రములతో, మాంసపు చెవులతో వినపడదది. అలాంటిది జనాలందరూ ఆకాశం వైపుకు చూడటం మొదలుపెట్టారు. వశిష్ఠుడు చూశాడు, జాబాలి చూశాడు, సుమంత్రుడు చూశాడు, ముగ్గురు మాతలు కౌసల్య, సుమిత్ర, కైకేయి చూస్తున్నారు, లక్ష్మణుడు చూస్తున్నాడు, సీత చూస్తుంది. అందరూ ఆకాశం వైపుకు చూడగానే ముందు సిద్ధపురుషులు వాళ్ళకి ఇలా కనపడ్డట్టుగా కనపడి మాయమైపోయారు. సిద్ధపురుషులంటే ఏంటంటే ఒక రకంగా ఆ వాలకిల్య ఋషులు, సప్తమహా ఋషులు లాగా వాళ్ళు తపోలోకంలో మహాజన తపోలోకాలని పైన లోకాలవన్నీ బ్రహ్మ కింద, సత్యలోకం కింద భూభువర్స్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని మనం అంటాం. ధియో యో నః ప్రచోదయాత్. ఆ సత్యమేమిటో నాకు కనపడాలని. అలాగ భూ, స్వర్గ, మహాజనతపో సత్యలోకాలు పైల ఉన్న లోకాలన్నీ కూడా అందులో ఆ స్వర్గలోకం పైనున్న మహాజన తపోజన లోకాలలో ఎందరో సిద్ధపురుషులు కూడా ఉంటారు. వాళ్ళంతా నిత్యము తపస్సులు చేసుకుంటూ ఉంటారు. ఆ లోకంలో ఉన్న సిద్ధపురుషులు ఇలా ఒక్కసారిగా కనపడ్డట్టు కనపడి మాయమైపోయారు వాళ్ళంతా. అంటే అసలు దేవతలని చూడటమే చాలా కష్టం అంటే ఆ మహాజన తపోలోకాలలో ఉన్న వాళ్ళని చూడటం అనేది అది కలది. అది మామూలు వ్యక్తులు చూడలేరు. కేవలం ఇంద్రుడు, చంద్రాది వాళ్ళు కూడా చూడటానికి వాళ్ళు అపాయింట్మెంట్లు తీసుకోవాలి. అంతా పైకక్షలో ఉన్నవాళ్ళు. తారతమ్యంలో బ్రహ్మగారి కింద వచ్చే వరుసలో ఉండేవాళ్ళు. నిత్యం బ్రహ్మానంద భరిత స్థితిలోనే ఉంటారు. ఎప్పుడూ తపస్సులు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మాట్లాడారు. ఏమనంటే రాముడి అవతార ప్రయోజనార్థం ఆయన ఖచ్చితంగా ఈ అరణ్యంలోనే ఉండాలి. ఆయన అరణ్యవాసం చెయ్యటం అనేది దేవతలకు చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన ఈ అరణ్యంలో ఉండి 14 సంవత్సరం ఆయన వనవాసం చేస్తేనే ధర్మ సంస్థాపన జరుగుతుంది. ఆ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ యుగానికి ఆయన పూర్ణ నరత్వంలో వచ్చి ఆయన ఈ అరణ్యంలో ఉండి ఇక్కడ ఆయన చెయ్యవలసిన ధర్మ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజలారా, భరత అందరూ కూడా మీరు అర్థం చేసుకొని రాముణ్ణి అరణ్యానికి అంకితం చేయవలసినదిగా నా ప్రార్థన అని సిద్ధపురుషుల యొక్క వాయిస్ విని సిద్ధపురుషులు వెళ్ళిపోయారు. దీని తర్వాత గంధర్వులు, కిన్నర కింపురుషులు చెప్పింది ఏమిటంటే ఇవాల్టి వరకు రాముడు మీకు రాజు, ఇక నుంచి రాముడు మాకు రాజుగా ఉంటేనే మేము బ్రతికి బట్టకడతాం. చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మేమందరం ఉన్నాం. రామచంద్రమూర్తిని కేవలం మీ స్వార్థానికి అయోధ్యకు తీసుకువెళ్ళకండి. రాముడి యొక్క అవసరం మాకు మీకంటే చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి గంధర్వ, కిన్నర కింపురుషులు వాళ్ళు మాట్లాడినట్టుగా వాల్మీకి రామాయణంలో 112, 113 సర్గాలు చదివితే మీకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఒక్కసారిగా జనాలందరూ నిర్ఘాంతపోయారు. ఏమిటిది? మహాపురుషుల మాట వినపడటం ఏమిటి? కిన్నర కింపురుషులు ఆవేదన పడి మాకు దయచేసి రాముణ్ణి వదిలేయవలసినది అని అనటం ఏమిటి? ఇదంతా ఒక కళ. మనం విన్నామా వినలేదా? ఎందుకంటే మనిషి కనపడలేదు. ఆకాశంలో ఒక ఆకాశవాణిలాగా వాయిస్ వచ్చింది. అది తారతమ్యం ఉన్నవాళ్లకే కనపడుతుందంట. అంటే ఎంతో తపస్సులు చేసుకున్న వాళ్ళకి, ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళకి, శరీర అవస్థ నుంచి బయట వెళ్ళిపోయిన వాళ్ళకి, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలనే షడ్వర్గాలు శరీరంలో లేని వాళ్ళకి, వాళ్ళ మనసు వాళ్ళ ఆధీనంలో ఉన్న వాళ్లకు మాత్రమే ఇలాంటి వాయిసెస్ వినపడుతుంది. అలాంటిది తారతమ్యం అనేది లేకుండా ప్రతివాడు విన్నాడు ఈ వాయిస్.
కౌసల్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు కౌసల్య మనసు మారింది. అంటే ఒక తల్లి భర్త చనిపోయి ఎంత దుఃఖంగా ఉందో ఈ మాట వింటూ వింటూ రాముడు మనకు మాత్రమే రాజు కాదా? రాముడు పైలోకాల్లో ఉన్న వాళ్లకు కూడా రాజారాముడా? ఆయన వీళ్లకు మనకంటే ఎక్కువ అవసరమా? ఇది పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం అంటే ఏమిటంటే, కొడుకు యొక్క కీర్తి దేవతలే పాడితే అది విన్న కౌసల్య ముఖం వెలిగిపోయింది 1000 ట్యూబ్లైట్లలాగా. అంటే ఆ రాజ్యంలో సింహాసనం మీద కూర్చుంటే నాయనా నాకు రాజమాతగా ఒక గౌరవం దొరికి నిన్ను చూసి మురిసిపోదామని అనుకుంది కదా, ఆ తల్లికి దేవతలు కల్పించారు అలాంటి ఒక సుఖం. భరతుడు లేచాడు. భరతుడు లేచి ఏమిటి, ఏదన్నా మాయ జరిగిందా ఏమిటి, నేను విన్నానా, నేను విన్నది నిజమేనా అని వశిష్ఠుడిని అడిగాడు. మీకేమన్నా వినపడిందా అని. నాకు కాదు నాయన, ప్రపంచానికే వినపడింది ఈ సంగతి అని చెప్పాడు వశిష్ఠుడు. ఒక్కసారిగా తన అన్న దగ్గరికి వచ్చాడు. అన్నని ఆలింగనం చేసుకున్నాడు. అన్నా, నేను అప్పుడే అనుకున్నాను ఇదంతా విధి ఆడిన వింత నాటకం కాదు, నువ్వు ఆడుతున్న నాటకం అని నాకు అనిపిస్తూనే ఉంది మనసులో. లేకపోతే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడవు, ఇన్ని లాజిక్కులు మాట్లాడవు. కాబట్టి నువ్వేమిటన్నా, నువ్వు దేవతలకి అవసరం అంటున్నారు వాళ్ళు. సిద్ధపురుషులు అవతార ప్రయోజనం రాముణ్ణి 14 సంవత్సరాలు ఇక్కడ వదిలేయవలసినది, ఆయన ధర్మ సంస్థాపనార్థం వచ్చాడు ఇక్కడికని చెప్తున్నారు వీళ్ళు. ఏమిటన్నా ఈ రహస్యం అని రాముడు భరతుడికి చెప్పాడు. అన్నీ నీకు ముందు ముందు అర్థమవుతాయని. అసల ఇది భరతుడితో రాముడు చెప్పాడు. అక్కడ చిత్రకూటంలో ఋషి ఆశ్రమాలలో, చెట్ల తొరల్లో, అక్కడ ఉన్న గృహల్లో డొక్కలన్నీ ఎండిపోయి, పెదాలెండిపోయి, కళ్ళన్నీ లొట్టలు అయిపోయి, శరీరం ఇక ఉంటుందా ఉండట్లేదా అని కేవలం ప్రాణవాయువుతో నిలబడ్డ సమస్త యోగులు, తపస్సులు, ఋషులందరూ లేచి ఒక్కసారిగా ఆకాశం వైపు చూసి సాష్టాంగ నమస్కారం చేశారట ఆ దేవతలకి. ఒక్కసారిగా రాముడిని తన మనసుల్లో దర్శించి, అంటే ఈ రాముడు అక్కడ చిత్రకూటంలో ఎన్నోసార్లు మందాకిని నది లోపలికి వెళ్ళి మందాకిని నదిలో ఈత కొడుతూ, ఆ మందాకిని నదిలో తాను సంధ్యావందనాది క్రియలు చేస్తూ సూర్యుడికి అర్ఘ్యమిస్తున్న దృశ్యాలు ఇక్కడున్న ఋషులు, మునులు అందరూ వాళ్ళ నేత్రాలతో చూసిన వాళ్లే. ఆ రోజు వినపడ్డ శబ్దం అది ఒక మెరాకిల్. అలాంటి ఒక శబ్దాన్ని ఇక పూర్వం ఎవరూ వినలేదు. అక్కడ ఉన్న యోగి పుంగవులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. దేవతలకు మాత్రమే రాముడు రాజు కాదు, ఈ అరణ్యానికి రాజు రాముడు. అంటే ఏదో ఒక అవతార ప్రయోజనార్థమై ఈ క్షత్రియ వీరుడు ఈ అరణ్యాల్లో సంచరిస్తున్నాడు. అంటే ఎవరిని బాగు చేయడానికి సంచరిస్తున్నాడు, ఎవరిని ఆదుకోవడానికి సంచరిస్తున్నాడు? మనలాంటి తాపసులను ఆదుకోవడానికి రాముడు ఇక్కడ సంచరిస్తున్నాడా? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ క్షత్రియ పురుషుడు? ఒక చిన్న బాలుడు, ఒక యవ్వనంలో ఉన్న బాలుడు, ఆయన తమ్ముడు, ఒక యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ ఇక్కడ తిరుగుతున్నారన్న సంగతి మనం చూసి ఎన్నోసార్లు అక్కడున్న సిద్ధులు, అక్కడున్న యోగులు, తపస్సులు వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు. ఇదేమిటిది? వర్ణాశ్రమ ధర్మాల్లో బ్రహ్మచర్యం తర్వాత గృహస్థాశ్రమం అంతా పూర్తి చేసుకొని 60, 70, 80 సంవత్సరాలకు వృద్ధులు వస్తుంటారు తపస్సులు చేసుకోవడానికి. కానీ ఇలాంటి యంగ్స్టర్స్ అంతా తిరుగుతున్నారేంటి అని వాళ్ళు అనుకున్నారు. అరణ్యంలో యవ్వనంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కనబడితే వాళ్ళు ఋషుల పిల్లలు, ఋషి ఆశ్రమాల్లో పెరుగుతున్న వాళ్లే ఉంటారు తప్ప అసలు క్షత్రియులెవరూ యవ్వనంలో ఈ అరణ్యాల్లో సంచరించరు. తాపసుల్లాగా జుట్టంతా విరబూసుకొని అట్టలగట్టిన జుట్టుతో ఇలా తిరగరు ఎవరు కూడా. అమ్మ అమ్మ అమ్మ, ఇదా అవతార ప్రయోజనం అంటే? రాజారాముడు 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండి మనల్ని బాధిస్తున్నారు ఎందరో రాక్షసులు. ఇక్కడ యజ్ఞయాగాదుల్లాంటివి చేస్తుంటే మనల్ని బాధిస్తున్నారు. తపస్సులు చేస్తుంటే కామరూపాలు తీసుకొని అసురులు వచ్చి, అంటే ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే యోగులు వాళ్ళందరూ తపస్సులు చేసుకుంటుంటే ఆ రావణాసురుడి సంతతి, రావణాసురుడి యొక్క మిత్రులైన అసురులందరూ కామరూపాలు తీసుకొని, అంటే ఒకళ్ళు జింక కింద, ఒకళ్ళు తాబేలు కింద, ఒకళ్ళు ఒక చెట్టు కింద, ఒకళ్ళు ఒక చీమ కింద మారిపోయి ఆ ఋషుల దగ్గరికి వచ్చి, ఆ ఋషులు దాన్ని కానీ చూచి దానికి ఏదన్నా 4 గింజలో లేకపోతే దానికి ఏదన్నా కావాల్సినవి ఏదైనా ఒక పండో ఇస్తే వాళ్ళు ఇమీడియట్లీ మారిపోయి ఆ ఋషులను, మునులను తినేయటం కూడా మొదలు పెడుతున్నారు వాళ్ళు. దండకారణ్యంలో అసురులు పేట్రేగిపోతున్న కాలం అది. అమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళందరూ చూసిన రాముణ్ణి ఊహించుకొని, ఇందుకా రాజారాముడు అరణ్యాలలో సంచరిస్తున్నాడు అని
ఎక్కడ లేని ఆనందం పొంది వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మనసులతో రాముణ్ణి ఆశీర్వదించారంట. మమ్మల్ని ఆదుకోవటానికి వచ్చావా రామా నువ్వని. ఇక భరతుడు ఎప్పుడైతే రామచంద్రమూర్తి మాట విన్నాడో ఇది అవతార ప్రయోజనం అనగానే ఇక ఇమీడియట్లీ సుమంత్రుడిని పిలిచాడు, శత్రుఘ్నుడిని పిలిచాడు, పరిచిన చాపని మడిచేయండి అన్నాడు. వాళ్ళు కూడా వచ్చి ఇమీడియట్లీ మడిచేశారు. మడిచేయగానే ఇక నీతో లాజిక్లు లేవు, నాకంతా క్లారిటీ వచ్చింది, ప్రపంచమే అయింది. ఇక మా అందరికీ ఒకటి అర్థమైంది ఏంటంటే అయోధ్యలో ఏమీ ఆపత్కాల ధర్మం ఏమీ లేదులే, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మాకు వచ్చిన ఇబ్బందులు ఏం లేవు. ఇక్కడ దేవతలు సిద్ధపురుషులే మాట్లాడుతున్నారు, వాళ్ళకేదో పెద్ద పని కావాలంట, ఆ పని నువ్వు మాత్రమే చెయ్యాలంట. కాబట్టి రామా నేనైతే నీకు ఒకటి చెప్పేస్తున్నాను, నువ్వు 1,00,000 చెప్పు 1000 చెప్పు, ఇప్పటికీ నేను చెప్పేది ఒకటే మాట, ఏమిటంటే రామచంద్ర మీరు కూర్చోవలసిన సింహాసనం మీద నేను ఒక్కనాటికి కూర్చోను, ఇది మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేసుకోవాలి. ఇక తండ్రి గారి మాట నిర్వర్తించాలి అని మీరు అంటున్నారు, ఓకే, నా సర్వమేకమస్యేవ కారణం అంటే దీని వెనకాల రకరకాల కారణాలున్న సంగతి కూడా నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి మీరు పాటించండి, తండ్రి గారు చెప్పిన మాట మీరు పాటించండి, మీరు అరణ్యాలకు వెళ్ళాలి, మీరు వెళ్ళిపోండి, 14 సంవత్సరాలు మీరు వెళ్ళిపోండి, నా క్లారిటీ ఫుల్గా వచ్చేసింది. అంటే ఇప్పుడు వీళ్ళకి యాక్సెప్టెన్స్ ఎందుకు వస్తుంది అంటే రాముడి యొక్క కీర్తి పెరిగింది ఇక్కడ. ఆయన ఏదో అరణ్యాలలో ఆకులు అలములు తింటూ బాధపడుతున్నాడు, మా అన్న ఇలా బాధపడకూడదని వాళ్ళు గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. అలాంటి కౌసల్య మనసు కొంచెం నెమ్మది పడింది. భరతుడికి అర్థమైపోయింది, అంటే ఒక అవతార ప్రయోజనార్థమే ఈయన తిరుగుతున్నాడు ఇక్కడ అని, ఈయన తిరుగుతాడు ఇక్కడ అని. కాబట్టి మీరు ఒక పని చేయండి అని చెప్పి ఒక బ్యాగ్ తెచ్చాడు ఆయనతో పాటు. ఆ బ్యాగ్ ఓపెన్ చేశాడు. బ్యాగ్ ఓపెన్ చేయగానే ఒక బంగారు పాదుకలు ఉన్నాయి దాంట్లో. ఆ బంగారు పాదుకలు కింద పెట్టాడు. కింద పెట్టి రామా ఒక్కసారి ఈ బంగారు పాదుకల మీద మీరు కాళ్ళు పెట్టండి అన్నాడు. రాముడు అన్నాడు, దేనికి నాయనా అని. ఏమీ లేదులే, సైజు కరెక్ట్గా ఉందో లేదో చూసుకుందాం ఒకసారి. అంటే నేను ఇది కామెడీగా అంటున్నాను కానీ, బట్ భరతుడి యొక్క మానసిక పరివేదన మొత్తం ఉపశమనం కలిగింది. భరతుడిదే కాదు, అక్కడ ఉన్న కౌసల్యది, సుమిత్రది, కైకేయిది అందరి మానసిక బాధ ఉపశమనం కలిగింది ఎప్పుడైతే ఈ ఆకాశంలో ఇలాంటి మాటలు వినపడ్డాయో. ప్లస్ అక్కడ ఉన్న జనాలలో ఒక రకమైన గర్వం పెరిగింది. ఏమిటంటే రాముడు మాకు మాత్రమే రాజు కాదు, దేవతలకే రాజుగా ఉంటాడనమాట. అంటే దేవతలే ఏదో ఒక పని కావాల్సి వస్తే మా రాజారాముడిని వాళ్ళు వాడుకుంటున్నారన్నమాట. అంటే దేవతలు మా రాజారాముడి చేత పని చేపించుకుంటే తప్ప వాళ్ళ పనులు నెరవేరని పరిస్థితుల్లో రాముడు ఎదిగిపోయాడు అంటే ఒక రకమైన వాళ్ళ ఈగో సాటిస్ఫై అయింది. కాబట్టి నువ్వొక్కసారి దీని మీద కాళ్ళు పెట్టవలసినది రామా అన్నాడు. రాముడు అన్నాడు, నేను తాపసిలాగా బ్రతుకుతున్నాను కదా భరత, కాబట్టి నేను ఓన్లీ చెక్క ముక్కల మీద వాటి మీద కాళ్ళు పెడతానే తప్ప బంగారు పాదుకలేమిటి, నేను బంగారు ఆభరణం ఏమైనా వేసుకున్నానా పైనుంచి కింద వరకు, నేను ఓన్లీ తులసిమాలులు అవి వేసుకుంటాను, ఈ బంగారు పాదుకలు నేను వేసుకుంటానా పెడతానా, నాకు నువ్వు సైజు చేపించేదేమిటి, నా సైజు చూడటానికి వేసుకోమంటున్నావు అంటే ఒక జోక్గా చెప్తున్నాను, అంటే దానివల్ల నాకేం ప్రయోజనం, నేను ఎందుకు కాలు పెట్టాలి. భరతుడు పైకి చూశాడు. వన్ మోర్ టైం, ఓన్లీ లాస్ట్ టైం, ఒక్కసారి దీని మీద కాళ్ళు పెడతారా మీరు పెట్టరా అన్నాడు. ఇక భరతుడిని ఏదో రకంగా సాటిస్ఫై చేయాలని రాముడు ఆయన యొక్క పాదాలని ఆ బంగారపు పాదుకల మీద పెట్టాడు. పెట్టగానే ఒక్కసారిగా భరతుడు, ఇంకా మీరు తీసేయచ్చు, మీరు మామూలుగా మీకు కావలసిన పాదుకల మీద మీరు నడవచ్చు అన్నాడు. రాముడికి అర్థం కాల, ఇదేమిటిది కామెడీ చేస్తున్నాడు భరతుడు సడన్లీ, సో అని చెప్పి కిందకి దిగాడు. దిగగానే ఆ పాదుకలను తీసుకొని ఆయన నెత్తి మీద పెట్టేసుకున్నాడు. ఒక్కసారిగా నెత్తి మీద పెట్టుకొని, ఇప్పుడు పాదుకలను నెత్తి మీద పెట్టుకొని రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, మీరు దేవతలకు పనిచేసి పెట్టండి, 14 సంవత్సరాలు మీరు కావాలి అని దేవతలే చెప్పారు. ప్లస్ మన తండ్రి గారు కూడా మిమ్మల్ని అడిగింది 14 సంవత్సరాల అరణ్యవాసం చెయ్యాలి అని. మీరు ఆ 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యండి. ఇక నా గురించి మాట్లాడితే నేను ముందే చెప్పాను, మొదటి కోరిక ఏమిటి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. నాకు ఏ ఎక్స్పీరియన్సు లేదు, కరెక్ట్గా అడిగితే నాకు రాజులు ఎలా ప్రవర్తించాలో తెలీదు, కోశాగారం ఎలా నిర్వర్తించాలో తెలీదు, చతురంగ దళాలను ఎలా మేనేజ్ చేయాలో తెలీదు, నాకు అసలు కాన్ఫిడెన్సే లేదు. మీరు ఉద్యోగం ఇస్తే సరిపోద్దా, ఉద్యోగం చెయ్యగలనన్న నమ్మకం నాకుండాలి కదా, నాకు ఆ నమ్మకం లేదు. సో
ఇక్కడ 2 కోరికలు. నా తండ్రి గారి కోరిక నెరవేర్చాలని మీరుండిపోండి. ఏమీ పర్వాలేదు. కానీ మొదటి కోరిక నెరవేర్చడానికి నాకు కాన్ఫిడెన్సే లేదు. నువ్వు ఉద్యోగం చేయమంటే ఉద్యోగం చేయగలనన్న కాన్ఫిడెన్స్ నాకుండాలి గదా! కాబట్టి నాకొక కాన్ఫిడెన్స్ ఉంది. ఏమిటి అంటే, నేను రాజ్యం మీది అని అనుకొని మీ పాదుకలను నేను సింహాసనం మీద పెట్టి, నేను మీకు ఉత్తరాధికారిగా ఉండి, ఆ సింహాసనం ఎడంవైపు కూర్చొని, అక్కడ మీరే ఉన్నట్లుగా భావించి, నేను ఈ రాజ్యభారాన్ని నేను తీసుకోగలను. అక్కడ నా కాన్ఫిడెన్స్ ఏంటి? నాకు నా మీదున్న కాన్ఫిడెన్స్ లేదు గానీ, మీ పాదుకలుంటే చాలు మీరున్నట్లే అనే మీరు ఉన్నారనే కాన్ఫిడెన్స్‌తో నేను రాజ్యాన్ని ఏల్తాను. అర్థమైందా మీకిప్పుడు లాజిక్కు? కాబట్టి ప్రజలారా మీరందరూ ఏమంటారు అన్నాడు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆహా! ఓహో! ఇదేదో చాలా బాగుంది ఈ పద్ధతి అని. అనగానే ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ ఆ కింద కుశగ్రాసం మీద కూర్చున్నాడు. కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణాయ స్వాహ అన్నాడు. అని ప్రాణాయామం చేయటం మొదలుపెట్టాడు. రాముడు కూడా చూస్తున్నాడు. ఏమిటి భరతుడు ప్రాణాయామం చేస్తున్నాడు? ఇక్కడేమన్నా అగ్నికార్యం ఉందో, లేకపోతే ఏదైనా క్రతువు ముందో, సంధ్యావందనాది క్రియల ముందో అక్కడ ఇలాంటి ఆచమనం చేసి ప్రాణాయామం మొదలుపెట్టాలి. ఆ ప్రాణాయామ ప్రక్రియలో నాడీశోధన చేశాడు. నాడీశోధన చేసి ఒక్కసారిగా అంగన్యాస కరన్యాసాలు మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఇప్పుడు పూర్తిగా ఒక న్యాసం అనే ఒక ప్రక్రియ మొదలుపెట్టాడు. న్యాసం అంటే ఏమిటంటే, మనం మనల్ని ఒకళ్ళకిచ్చేయటం లేదా కస్టడీ తీసుకోవటం. అంటే ఒక రకంగా న్యాసం అనేది మీరు అర్థం చేసుకోవడానికి ఏమిటి, దీనికి చాలా తాత్వికంగా చాలా అర్థం ఉంది న్యాసానికి. అంగన్యాసం అంటే ఏంటి, కరన్యాసం ఏంటంటే, మన దగ్గర ఉన్న అంగాలను వాటిని దేవతా సన్నిధానాలు, దేవతలు ఉంటారు మన అంగాలలో, వాళ్ళకు మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. శరీరం నాది కాదు, ఇది దేవతలది. ఒక రకంగా దేవతాభిక్షే ఈ శరీరం అంతా. పంచభూతాలు ఒకటై సమస్త ఇంద్రచంద్రాదులు ఈ శరీరంలో ఉంటే తప్ప మనం గాలి పీల్చుకోలేం మనం. సో ఇంద్రుడు ఎక్కడో లేడు, మన శరీరంలోనే ఉన్నాడు. వాయువు ఎక్కడో లేడు, మన శరీరంలోనే ఉన్నాడు. సూర్యుడు ఎక్కడో లేడు, మన కుడి కంట్లో ఉన్నాడు. చంద్రుడు ఎక్కడో లేదు, మన ఎడం కంట్లో ఉన్నాడు. సాంఖ్యం చదువుకుంటే మీకు అది అర్థమవుతుంది. అందుకనే న్యాసం చేస్తాం. అలాంటిది ఇప్పుడు గొప్ప న్యాసం చేసి, అంటే చిన్న విషయం అర్థం కావాల్సింది ఏంటంటే, మాకు ప్రాపర్టీ ఉండి మేము అమెరికా వెళ్ళిపోతుంటే పవర్ ఆఫ్ అటర్నీ ఒకళ్ళకి ఇస్తాం. సో మా తరఫున లావాదేవీలు కానీ, మా తరఫున ఈ ప్రాపర్టీ మీద హక్కు అంటే ఆ ప్రాపర్టీలో ఉండొచ్చు ఆ వ్యక్తి, కానీ ఆ ప్రాపర్టీ అతనిది కాదు. కానీ రేపొద్దున బేరం వచ్చినప్పుడు ఆయన మాట్లాడచ్చు, ఆయన సంతకాలు అవి పెట్టచ్చు అనమాట. జీపీఏ ఇచ్చారు ఆ ప్రాపర్టీకి. అలాగా ఇప్పుడు రామరాజ్యమైన, రాముడిది రాజ్యమైన దానికి నేను బాధ్యత తీసుకొని నేను కేవలం ఉత్తరాధికారిగా ఉంటానే తప్ప ఒక్కనాటికి ఈ రాజ్యం నాది కాదు, ఒక్కనాటికి ఈ పదవి నాది కాదు అని ఒక న్యాసం చేసుకున్నాడు. న్యాసం అనేది ఎందుకు ముఖ్యమంటే అది ఒక దీక్ష లాంటిది. అక్కడ రామచంద్రమూర్తి గుహుడి దగ్గర ఏం చేశాడు, ఆయన కూడా ఒక న్యాసం చేసి ఆయన వైకానస దీక్ష తీసుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ భరతుడు న్యాసం చేసి ఇవాల్టికి 14 సంవత్సరాలు, ఆ 14 సంవత్సరాల్లో ఓ నెల అయిపోయింది. కాబట్టి 13 సంవత్సరాల 11 నెలలు నేను ఈ బాధ్యతని స్వీకరిస్తున్నాను. ఒకరి తరపున అంటే రామచంద్రుడి తరపున. రాముడి పాదుకలు పట్టాభిషేకం జరిగి రాముడి పాదుకలు రాజ్యాన్ని ఏల్తుంటే శరీరంగా నేను పక్కన నిలబడి విధి ధర్మాన్ని చేస్తాను. సో ఇవాళ నుంచి నేను దీక్షా కంకణం పుచ్చుకున్నాను. కాబట్టి రామా, నీకు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎన్ని లాజిక్లు చెప్పినా నేను కేవలం దేవతలు మాకు అవసరం రామచంద్రమూర్తిని నువ్వు వదిలేయవలసినది అన్నారు కాబట్టి నేను వదిలేస్తున్నావు. 13 సంవత్సరాల 11 నెల పొద్దున సూర్యోదయం 6 AM వరకే నేను వెయిట్ చేస్తాను. సూర్యోదయానికి నువ్వు మళ్ళీ అయోధ్యకు రావాలి. నేను చేతులు కడుక్కొని నేను ఈ దీక్ష నుంచి బయటకు వచ్చేసి నిన్ను సింహాసనం మీద నేను చూడాలి. అలా కానీ జరగకపోతే 6 AMకి మీరు రాకపోతే 7 AMకి మళ్ళీ అక్కడ నేను ఇలాంటి చాప అది పరిచేసి సుమంత్రుడు అప్పుడు తీసుకొచ్చేస్తాడు, మళ్ళీ గడ్డేది వేసేస్తాడు, దాని మీద పడుకొని నేను ప్రాయోపరవేశం చేస్తాను అన్నాడు. అంటే అసలు భరతుడి యొక్క మానసిక పరిస్థితి కానీ, భరతుడికి రాముడి మీద ఉన్న ప్రేమ కానీ, భరతుడికి అసలు ఆ ధర్మము మీద ఉన్న పూనిక, నిరతి,
ఆ ధర్మం అంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసుకొని ఒక్కసారిగా ఆకాశ మార్గంలో ఉన్న సమస్త దేవతలు దేవదుందుగులు మోగించి ఎక్కడ లేని డ్రమ్సు, ఎక్కడ లేని వయోలిన్ అదంతా వాయించి వాళ్ళంతా ఒక్కసారిగా భరతుణ్ణి పొగిడారంట. భరతా, నువ్వు చేసిన ఈ న్యాసం గాని, నువ్వు తీసుకున్న ఈ స్టెప్ గాని నభూతో న భవిష్యత్. ఇలాంటి ధర్మప్రభువు ఇక ముందు లేడు, ఇక ముందు రాబోడు. ఎటువంటి ఆకాంక్ష లేకుండా సత్యమునందు నిష్ట ఉన్నవాడివి నువ్వు. అసలు ఒక రకంగా భరతుడు ఆయన గృహస్థాశ్రమంలో ఉన్న సన్యాసి. సన్యాసి అంటే సత్ నందు న్యాసము చేసినవాడు. అంటే తనను సత్యానికి తాకట్టు పెట్టేసిన వాడు సన్యాసి. సత్యం తప్ప ఇంకొకటి మాట్లాడు. అలాంటిది ఎంత ఎదిగిపోయారా నాయన దశరథుడు పిల్లలు, ఒకళ్లకు మించి ఒకళ్ళు ధర్మం చూపిస్తున్నారు మనకి అని దేవతలు ముక్కుల మీద ఏలేసుకున్నారంట. దేవతలంటే ఏంటంటే ఏ క్షణాన కూడా ధర్మం తప్పని వాళ్ళు దేవతలు. అందుకనే టైము మీరు అది అర్థం చేసుకోవాలంటే, శీతాకాలంలో మీరు లేటుగా లెగచ్చు, ఎండాకాలంలో మీరు తొందరగా లెగచ్చు, కానీ ఒకవేళ ఆరోగ్యాలు బాలేకపోతే మీరు అలా పడుకోవచ్చు. కానీ సూర్యుడు మాత్రం టైంకి లేస్తాడు, టైంకి అస్తమిస్తాడు, చంద్రుడు టైంకి వస్తాడు. వాళ్ళు ఎక్కడ కూడా ధర్మాన్ని తప్పరు. అదే దేవతలంటే. అందుకనే వాళ్ళకేమన్నా అయితే శ్రీమన్నారాయణుడు ఇలా అవతారాల మీద అవతారాలు తీసుకుంటాడు. అలాంటి దేవతలు ఎలాంటి ధర్మాన్ని ఆచరిస్తారో ఆ దేవతలకే అర్థం కాని ధర్మాన్ని రామలక్ష్మణులు కానీ, భరతుడు కానీ ఇట్లాంటి వాళ్ళు ఆచరిస్తున్నారు భూమండలంలో. అబ్బాబాబా, దేవతలకే ఒక రకంగా క్లాస్ అయిపోయింది ఇప్పుడు కింద. ఈ ధర్మ పరిషత్తు నుంచి దేవతలు నోట్స్ అవి రాసుకున్నారనమాట వీళ్ళకి జరిగిన కాన్వర్సేషన్స్ గురించి. రేపొద్దున మన దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు మనం ఎలాంటి లాజిక్లు వాడాలి, దేవతలకి నోట్స్ ఒక క్లాస్ అయిపోయింది ఇది. అనగానిగా రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి భరతుడిని ఆలింగనం చేసుకుంటే భరతుడు ఆ తల మీద ఆ పాదుకలను ఉంచాడు. పాదుకలను ఉంచి, ప్రజలారా మీరందరూ చివరిసారిగా రామచంద్రమూర్తితో ఏమన్నా మాట్లాడతారా అంటే వాళ్ళందరూ కూడా చేజొడ్చి తలల మీద కైదండం పెట్టి రామచంద్రమూర్తిని చూస్తుంటే, ఇప్పుడు రామచంద్రమూర్తి ఒక పెద్ద ఆసనం మీదకి ఎక్కాడు. ఎక్కి అక్కడ నిలబడి చెప్తున్నాడు, భరతుడు ఇవాళ నుంచి ఆయన న్యాసం చేశాడు కాబట్టి ఈ దక్షిణాధికారిగా ఉండి ఈ అయోధ్యని, కౌశల రాజ్యాన్ని, మీ యొక్క యోగక్షేమాలను చూచుకుంటాడు. ఆయన నా పాదాలను తీసుకొని వెళ్ళి అక్కడ నా పాదాలను పెట్టి ఆయన అక్కడ నుంచి మీ యోగక్షేమాలు చూచుకుంటాడు. మీకెప్పుడు ఏ కష్టం వచ్చినా రాముడు ఉన్నాడన్న సంగతి మీకు గుర్తుండాలి. నా పాదుకలు నేను వేరు కాదు. కాబట్టి మీకు ఏ కష్టం వచ్చినా మీరు వెళ్ళి ఆ పాదుకల ముందు నించుంటే నేనే భరతుడుగా, భరతుడు అక్కడ ఉండి మీ యొక్క యోగక్షేమాలు చూచుకుంటూ ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని అడ్రస్ చేస్తాడు భరతుడు. కాబట్టి మీకు ఎటువంటి భయము లేదు. నేను వేరు, నా పేరు వేరు, నా పాదములు వేరు కాదు. అంటే ఇక్కడ మళ్ళీ తాత్వికం ఏమిటంటే, రామ అనే నామము, రామ అనే రూపము, రాముడి పాదుకలు ఏవి వేరు కాదు, అన్నీ ఒకటే. మనం వేరు, మన పాదుకలు వేరు ఉంటాయి. ఎందుకంటే మనది మాంసపు శరీరం కాబట్టి. రాముడిది అలాంటి మాంసపు శరీరం కాదు, ఆయనది సచ్చిదానంద విగ్రహం. కాబట్టి రాముడి శక్తి మొత్తం ఇప్పుడు రాముడిలోనూ ఉంటుంది, రామ పాదుకల్లోనూ ఉంటుంది. అసలు రాముడు రాజ్యాన్ని ఏలితే ఎంత వైభవంగా ఉంటుందో రామపాదుకలు రాజ్యాన్ని ఏలినా అంతే వైభవంగా ఉంటుంది. కాబట్టి ప్రజలారా మీరందరూ కన్విన్స్ అయ్యారా అంటే, ప్రజలందరూ మీరు ఖచ్చితంగా మీ ధర్మాన్ని పూర్తి చేసుకొని 14 సంవత్సరాల తర్వాత మీరు వచ్చేయండి, మేము దీపాలు పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాం మీకోసం అని చెప్పి ప్రజలందరూ కైదండం పెట్టి ఆ భరతుడు ఆ పాదుకలను తీసుకొని ఒక పెద్ద ఏనుగు, అంటే ఉన్న ఏనుగుల్లో అతి పెద్ద ఏనుగు దగ్గరికి వెళితే ఆ ఏనుగు అమాంతంగా ఆ పాదుకలు ఏనుగు ముందుకు వస్తుంటే ఏనుగు మోకాళ్ల మీద ఉంచి ఆ పాదుకలకు దండం పెట్టి తొండం ఎత్తి మరి ఆ పాదుకల ముందు అది చాలా ఆనందంగా అరిచిందంట ఏనుగు. అలాంటిది భరతుడు పాదుకలు తల మీద పెట్టుకుంటుంటే ఆ ఏనుగు తన యొక్క కుడికాలుని పైకి లేపితే, అంటే ఏనుగు మీద ఎలా ఎక్కాలో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ ఏనుగు యొక్క కుడికాలు మీద భరతుడు నించుంటే అది పైకి లేపితే అలా నడుచుకుంటూ వెళ్ళి ఏనుగు యొక్క కుంభస్థలం దగ్గర భరతుడు కూర్చున్నాడు, పాదుకలను తల మీద పెట్టుకొని. అంటే ఒక పట్టాభిషేక మహోత్సవం జరిగినప్పుడు పాలు, పెరుగు, నెయ్యి లాంటి వాటితో అభిషేకం చేసి
రామచంద్రమూర్తి యొక్క తలను ఆయిల్‌తో ఒకసారి మసాజ్ చేసిన తర్వాత ఎన్నో పుణ్యజలములతో ఆయనకు అభిషేకం చేస్తారు. తల మీద గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి పుణ్యజలాలన్నిటితో ఆయనకి అభిషేకం చేస్తారు. అలాంటిది ఆ ఏనుగు మీద పాదుకలు పెట్టుకుని కూర్చున్న భరతుడు మీదకి సమస్త దేవతలు భూమండలంలో, స్వర్గలోకంలో ఉన్న నదులతో అభిషేకం చేయటానికి పైనుంచి ఒక కుంభవృష్టి కురిపించారంట భరతుడి మీదకి. అంటే పట్టాభిషేకం జరిగిపోయింది. పాదుకలకు అభిషేకం కూడా జరిగిపోయింది. ఇప్పుడు పక్కన్నించి సుమంత్రుడు ఇత్యాది వాళ్ళందరూ కూడా వేరే గజాలని ఎక్కి వచ్చి వాళ్ళందరూ కూడా తెల్లగొడుగులు పాదుకలకు పట్టారు. అంటే పట్టాభిషేకం ఎక్కడో అయోధ్యలో జరగాల్సింది చిత్రకూటంలో పర్ణశాల ముందు పట్టాభిషేకం జరిగిపోయింది రామపాదుకలకు. అంతే. భరతుడు రాముణ్ణి చూశాడు ఒక దీర్ఘమైన కళ్ళతో. వచ్చినప్పుడు ఎంత ఏడ్చాడో, వెళ్ళేటప్పుడు అంత కాన్ఫిడెన్స్‌గా వెళ్తున్నాడు. రామా, ఇక మాకు సెలవు. నీ పాదుక పట్టాభిషేకం జరిగిపోయిందిక్కడే. ఇక నేను వెళ్ళి ఆ అయోధ్యలో సింహాసనం మీద ఈ పాదాలను ఉంచి ఇక్కడ నుంచి ఒక కొత్త శకం మొదలవుతుంది. రామరాజ్య స్థాపన రాముడి పాదుకలతో ఫస్ట్ స్థాపింపబడి దాని తర్వాత రాముడే వచ్చి రాజదండనాన్ని చేతిలో పట్టుకొని ఆ రాజసింహాసనం మీద కూర్చునే ఒక రోజు కోసం ఈ కళ్ళు ప్రతిక్షణం ఎదురు చూస్తూ ఉంటాయి. సమస్త కౌశలవాసులు ఆ రోజు కోసం దీపాలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటే కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉంటారని అంటాం కదా, అదే దీపావళి. ఆ కళ్ళల్లో ఒత్తులేసుకొని మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పి చాలా గంభీరంగా, రాముడు వేరు, రామపాదుకలు వేరు కాదు ప్రజలారా. నేను ఆ రోజే చెప్పాను, వశిష్ఠుడు నాకు పట్టాభిషేకం చేస్తుంటే ఆ సింహాసనం మీద నా తండ్రి తర్వాత నా అన్న కనబడుతున్నారని. ఇవాళ నుంచి ఈ పాదుకలు చూసిన ప్రతివాడికి రాముడి యొక్క సౌందర్యాన్ని చూడండి. ఈ రాముడే, ఈ రాజారాముడే మీకు అక్కడ కూడా కనపడాలి అనగానే ఒక్కసారిగా ప్రజలందరూ అలా నిలబడ్డ రామచంద్రమూర్తిని ఆపాదమస్తకంగా చూసి కళ్ళు మూసుకొని ఇంక వాళ్ళందరూ ఇంక ఏ దృశ్యాన్ని చూడకుండా సాష్టాంగ నమస్కారం చేసి రామచంద్రమూర్తికి వెనుతిరిగి రాముడిని కళ్ళల్లో పెట్టుకొని వాళ్ళందరూ కూడా ఈ అయోధ్య వైపుకు పయనమయ్యారు. ఇక 2 గొడుగులు పెద్ద చామరా పెట్టి పెద్ద పెద్ద వాళ్ళు వీస్తుండగా రామపాదుకలను నెత్తిమీద పెట్టుకున్న భరతుడు ఆ పెద్ద గజం, ఆ పెద్ద ఏనుగు మీద ఆయన వెళ్ళిపోసాగాడు. ఇక లక్ష్మణ, సీత, రాముడు వాళ్ళకి వీడ్కోలు పలుకుతూ వాళ్లకు టాటా చెప్తుండగా వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక భరతుడు ఒక్కసారిగా రామచంద్రమూర్తిని ఆపాదమస్తకంగా చూసుకున్నాడు కదా, ఆ దృశ్యమే ఆయన కంట్లో ప్రతిబింబంగా నిలబడిపోయింది. ఇటువైపు తిరిగిన తర్వాత ఇప్పుడు ఆ రాముడిని వదిలేసి వెళ్ళిపోతున్నామే అని ఆ కన్నీరు వచ్చింది భరతుడి కళ్ళల్లోంచి. ఇదంతా వశిష్ఠుడు చూసి ఎంత ఆనందపడ్డాడంటే, ఇలాంటి శిష్యులను తయారు చేశాను నేను, ఎటువంటి స్వార్థము లేదు, కేవలం రాముడు అనే ఒక భక్తి, ఆ అన్న అనే ఒక భక్తి, నా అనే ఒక పూనిక కూడా లేదు వాళ్ళల్లో. నేను, నా అనే ఒక స్వార్థం వీళ్ళని అంటట్లేదు. అందుకనే ఈ కౌశల నగరంలో ఉన్న ప్రతి జీవి రాముడు వెళ్ళిపోయిన తర్వాత అందరూ రాముడితో పాటు సాకేత ధామానికి వెళ్ళిపోయారని వాల్మీకి రామాయణం చెప్తుంది. అంటే అంత యోగ్యులు ఆ జనులు కూడా. ఎన్నో సంవత్సరాలు యోగ సాధన, తపోసాధన చేసి వాళ్ళందరూ మోక్షానికి అర్హులై చివరాఖరి జన్మగా రామరాజ్యంలో పుట్టిన వాళ్ళు ఈ జనులంతా. అందుకనే వాళ్ళందరికీ వినపడ్డాయి ఈ దేవదుందుగులు కానీ, దేవతలు చెప్పిన మాటలు కానీ. ఇక ఆ భరతుడు అలాగ వెళ్ళిపోతుంటే ఇక రామచంద్రమూర్తి కూడా ఎంతగానో ఆనందిస్తే, ఇక ఆ పాదుకలు ఇవాళ రాజ్యాన్ని ఏలబోతున్నాయి అనే దగ్గర మనం ఇవాళ ఈ ఎపిసోడ్ని ముగిస్తూ, ఆ పాదుకలను తీసుకువెళ్ళిన భరతుడు అక్కడ ఏమి చేశాడనేది మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ ఈ వాల్మీకి ఈ రామ పట్టాభిషేకం పాదుకలకు జరిగింది అనే ఒక దగ్గర చాలా తాత్వికంగా ఒక పాయింట్ చెప్తున్నాడు. ఏమిటంటే, ఇది భరతుడు చేసి మనందరికీ నిరూపిస్తుంది ఏమిటంటే, రాముడి మీద భక్తి, రాముడంటే ఇష్టం ఉన్న ప్రతివాడు ఈ జీవితాన్ని మనం ప్రతి పని చేసినప్పుడు కృష్ణార్పణమస్తు అని మనం ఆ పనిని కృష్ణుడికి అర్పిస్తాం. ప్రతిరోజు పొద్దున్నుంచి సాయంత్రం బ్రతికిన ప్రతి క్షణం, పీల్చిన ప్రతి వాయువు
మనం కృష్ణార్పణమస్తు అనే భావనతో చెయ్యాలి. అలాంటిది రామ పట్టాభిషేకంలో పాదుకా పట్టాభిషేకం మొదట వస్తుంది ఇక్కడ. ఈ అయోధ్యకాండ చివరాఖరి ఘట్టం ఇది. ఇక్కడ వాల్మీకి ఏం చెప్తున్నాడంటే ప్రతి యోగి, ప్రతి ముని ఈ శరీరం నాది అన్నట్టుగా ప్రవర్తించడంట. ఈ శరీరం రాముడిది అనేటట్టుగా ప్రవర్తిస్తాడంట. అదే నిజమైన భక్తి. ఎప్పుడైతే ఇది రాముడిది అని మనం అనుకుంటామో ఇక మనసులో అధర్మం అనే ఒక ఆలోచన గాని, స్వార్థం అనే ఒక ఆలోచన గాని రాదు. ఇదే ఉత్తర భారతంలో రామానంది సంప్రదాయం అని ఒక సంప్రదాయం ఉంది అయోధ్యలో. వాళ్ళు తిన్న ప్రతి పండు, ప్రతి కాయ, వాళ్ళు చేసే ప్రతి పని నిత్యం ఇది రాముడికి అర్పిస్తున్నాం అన్నట్లుగానే బ్రతుకుతారు. అదే నిజమైన భక్తి. గృహస్థులు కూడా ఈ ఇల్లు నాది కాదు, ఈ ఇంట్లో రాముడిని గాని, ఆ శాలిగ్రామాన్ని గాని నెలకొలిపి ఇది రాముడి ఇల్లు, రాముడింట్లో నేనుంటున్నానన్నట్టుగా ఉంటారు. అంటే భరతుడు ఏం చెప్పాడు, ఇది నా రాజ్యం కాదు, ఇది రామరాజ్యం, ఇది రాముడిది. ఆ రాముడికి నేను సేవకుల్లాగా పక్కన నించొని ఉంటాను. ఇది నిజమైన భక్తి. అంటే ఏది కూడా నాది కాదు, అన్నీ భగవంతుడివి అని మనం చూడగలిగితే అప్పుడు మాత్రమే మనం ధర్మమునందు నిలబడతాం. అదే భరతుడు మనందరికీ నేర్పిస్తున్నాడు. ఏది నిజంగా మనది కాదు. ఈ శరీరమే మనం భిక్షగా తీసుకొచ్చుకున్నాం, మళ్ళీ ఈ శరీరాన్ని ఇచ్చేసి వెళ్ళిపోవాలి. అలాంటి సమయంలో ఎందుకు ఈ స్వార్థం? ఏది మనది కాదు, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలన్నప్పుడు ఇక ఏది నాది ఈ భూప్రపంచంలో? కాబట్టి ప్రతీది రాముడిదే అని మనం అనుకొని మనం బ్రతకాలి అనే ఒక తాత్వికమైన విషయాన్ని వాల్మీకి భరతుడు క్యారెక్టర్ ద్వారా మనకి చెప్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ భక్తి సంప్రదాయంలో ప్రతిరోజు చేసే ప్రతి పనిని మనం ఆ కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు అని ఎలా బ్రతకాలో భాగవతం చెప్తుంది మనకి. అలా నిజమైన యోగులు ఎలా బ్రతికారో కూడా వాళ్ళ యొక్క స్టోరీస్ అన్నీ కూడా భాగవతం చెప్తుంది. అందుకనే భాగవతం అనేది పరమ సాత్వికులకు, యోగులకు పుస్తకం అది. అది పరమహంస పుస్తకం అంటారు. పరమహంసులకు శాస్త్రం అది భాగవతం అనేది. సో ఈ రామాయణం నుంచి మనం భరతుడు ఎలా అయితే ఈ రాజ్యం నాది కాదు, ఇది రాముడిది, నేను రాముడు సేవకుణ్ణి అని మనం భరతుడు ఎలా అనుకున్నాడో మనందరం కూడా మన జీవితంలో రాముడు ఉన్నాడు, రాముడు ఒక పాత్ర మన గుండెల్లో ఉంది అని మనం అనుకుంటే రాముడు నిత్యం మనల్ని రక్షిస్తూ మన పక్కనే ఉంటాడు. భావగ్రాహి జనార్దన, ఆ భావంతో మనం మెలిగితే రాముడు నిత్యం మన పక్కన ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాడు అనే ఈ పాయింట్ దగ్గర మనం సెలవు తీసుకుంటూ, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, కళ్ళకు కట్టినట్టుగా అత్యద్భుతంగా మనం రామ పాదుకా పట్టాభిషేకాన్ని చూసాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.